యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ దసరా స్పెషల్ ఆఫర్స్. డైమండ్స్ లో 30% వరకు తగ్గింపు. లెజెండ్ ఆఫ్ బిగ్ బాస్ అనమాట. ఆల్రెడీ 2 సార్లు వెళ్ళి దాంట్లో మొత్తం ఆరి తేరిపోయి అన్ని విషయాలు ఆయనకు తెలుసు అని నటరాజ్ మాస్టర్ అనుకుంటూ ఉంటారనమాట. పబ్లిక్లో మనం కనిపిస్తున్నప్పుడు మనలా కాకుండా వేరేలాగా బిహేవ్ చేస్తూ జనాలు మోసం చేయాలి. అంటే శివ నటించాడు అంటారు. ఇలాంటి నటన నాకు రాదు. మరి ఇప్పుడు రతిక రీఎంట్రీతో హౌస్లో ఎలాంటి చేంజెస్? ఇప్పుడు రతిక ఏంటంటే మన కూరలో కరివేపాకు చాలా ఇంపార్టెంట్. రతిక కరివేపాకు అంటున్నారు. ఇంత నెగిటివ్ వచ్చింది రతికకి ఆల్రెడీ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు. సెకండ్ టైం మళ్ళీ అదే రతిక కనిపిస్తుందా? సేమ్ అదే ఫాలో అయితే మన గీతులాగా కంటిన్యూ అవుతుంది. నటరాజ్ మాస్టర్ కెరియర్ అసలు ఏంటి, ఎలా ఉంది? ఏ షోకి వెళ్ళినా గొడవలు పెట్టుకుంటూ ఇంత నెగిటివిటీ తెచ్చేసుకుని ఈ కామెంట్స్ అంటే ఈ బుల్షిట్ గాళ్ళు అంతా పెడతా ఉంటారు. ఈ పెయిడ్ మీడియా మాట్లాడే అంత దాన్ని నేను అసలు పట్టించుకోను. నేను పేరు చెప్పను. 1 మిలియన్ 2 మిలియన్ 1.5 మిలియన్ ఫేక్ ఫాలోవర్స్ పెట్టుకొని బతికేస్తున్నారు వీళ్ళంతా. సో అట్లా మీ సీజన్లో ముందే మాట్లాడుకుని ప్లాన్ చేసి వచ్చినట్లు ఈ సీజన్లో కూడా ముందే ప్లాన్ చేసుకుని మాట్లాడుకుని వచ్చారంటున్నారు. నాకెందుకో శివాజీని ప్రశాంత్ అలానే అనిపించారు. ఎవరు ఒకటే యాడ్ అయ్యాడు. సో శివాజీ గారికి పాలిటిక్స్ ప్లే చేస్తున్నారు అనేది మీ ఒపీనియన్? బేసిక్గా అతను న్యాచురల్గానే ఉంటాడు కానీ పొలిటికల్గా. సో పిఆర్ని పెట్టుకోవడం అనేది తప్ప. గేమ్ ఆడకుండా కూర్చున్న షణ్ముఖిని కూడా మాట్లాడితే వేరే అయిపోతుంది. కానీ పర్సనాలిటీ ఆడియన్స్కి నచ్చితే సరే, నచ్చకపోతే పర్సనాలిటీ అంటే ఏంటి? నటించడమా? నటించడం ఎందుకు అనుకుంటారు? సరే నీకే అడుగుతా, పలానా కంటెస్టెంట్స్ ఇలా ఉంటారని నీకు తెలుసా? ఒకడొచ్చి ఇలా గుర్తుతా ఉంటే ఆడు అదే ఒరిజినల్గా అయితే ఆడు పొడిచి పడేస్తాడండి. ఆడు గుచ్చంగానే మీకు కూడా హౌస్ మేట్స్లో సగం మంది మిమ్మల్ని నామినేట్ చేసినప్పుడు అదే సింపతి మీ మీద కూడా మీకు కూడా ఓట్లు వేసిన రోజులు ఉన్నాయి కదా. వీడు ఇలా ఉంటాడు, లోపల కూడా అలానే ఉన్నాడు అని చెప్పు. నేను ఈ రోజు నా డ్యాన్స్ ఫిల్మ్ మానేస్తాను. నేను ప్రాబ్లమ్స్ అని నేను విన్నాను. వీడెవడో నాకు ఛాన్స్ ఇస్తున్నాడని నేను చేతులు కట్టుకొని నుంచోలేను. ఎందుకు మీరు అందరూ కలిసి నటరాజ్ మాస్టర్ని టార్గెట్ చేస్తున్నారు? నటరాజ్ మాస్టర్ చెప్పినట్టు మీరు అందరూ బయట డబ్బులు ఖర్చు పెట్టుకుని బిందు కానీ వీళ్ళందరూ డబ్బులు ఖర్చు పెట్టుకుని విన్ అయ్యారా? ఈ క్వశ్చన్ నేను అడిగాను. నేను నోరు తెరిస్తే పెద్ద పెద్ద సీట్లే కదిలిపోతాయి. సరే, ఇంక కొన్ని మాట్లాడితే వేరే అయిపోతుంది. నాగార్జున గారే చెప్పారు మీకు. నాగార్జున గారు చెప్పింది నాకే నచ్చలేదు. ఇదే సిచ్యువేషన్లో ఉంటే మేము ఆడి కూడా వేస్ట్. మీ జడ్జిమెంట్ నాకు నచ్చలేదు, నేను వెళ్ళిపోతా అని చెప్పిన. పగ పెట్టేసుకున్నారు అందరూ. ఈ వర్డ్ మాట్లాడింది నాకు జనాల్లో రాకూడదు. నువ్వు నన్ను తొక్కదాన్ని చూస్తున్నావు. అరే ఏమో ఎక్కడ దాకా వెళ్ళిపోయాడు ఆయన. మీ ప్రొడక్షన్స్ ఎప్పుడు రాంగ్ అవ్వవు కాబట్టి. ఇప్పుడు సీజన్ 7లో శివాజీ గారా అర్జున? నాకు తెలిసి బాగా ఎంజాయ్ చేసిన ఒక ఏదో సమ్ ఎడిట్ ఒకటి చూసా. బిందు విన్నర్ అనగానే మీ ఎక్స్ప్రెషన్ ఒకటి. జనాల్ని మోసం చేస్తే ముందుకెళ్ళిపోవచ్చు. తన బిహేవియర్ ఆడియన్స్ నచ్చిందేమో. తన పే మీడియా ఇంకా కంటిన్యూ ఉన్నారో నాకు తెలియదు. ఇప్పుడు నేను తన వాళ్ళు రెడీగా ఉంటాను. నేను పేదవాడిగా ఉండిపోతాను తప్ప నేను నటించను. నాకు వద్దు, నేను నాలాగే ఉంటా. హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు బీబీ టాక్స్ విత్ మీ ధనుష్. సో ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ లెజెండ్ ఆఫ్ బిగ్ బాస్ అనమాట. ఆల్రెడీ 2 సార్లు వెళ్ళి దాంట్లో మొత్తం ఆరి తేరిపోయి అన్ని విషయాలు ఆయనకు తెలుసు అని నటరాజ్ మాస్టర్ అనుకుంటూ ఉంటారనమాట అని విన్నాను బేసిక్గా. సో ఈ సీజన్ గురించి నటరాజ్ మాస్టర్ ఏమనుకుంటున్నారో, ఎన్ని కాంట్రవర్షియల్ కమెంట్స్ చేస్తారో ఇంటర్వ్యూలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ మాస్టర్. హలో, ఎలా ఉన్నారు?
ఇప్పుడు ఒకటి చెప్పావు, అన్నీ అన్నీ తెలుసు అనుకుంటారు అని. మీ 2 seasons చూసిన తర్వాత నటరాజ్ మాస్టర్ అన్నీ తెలుసు అనుకుంటారు కానీ ఆయనకి ఏమీ తెలియదు అని ఒక కమెంట్ అయితే ఉంది, నిజమేనది? అన్నీ తెలుసు అంటే నేను ఒకటి చెప్తా. ఇప్పుడు ఒకటి క్లారిటీగా ఏంటంటే మనకి రియాలిటీ షో అంటారు, బిగ్గెస్ట్ రియాలిటీ షో. దాని మీనింగ్ ఏంటి? బిగ్గెస్ట్ రియాలిటీ షో మీనింగ్ చెప్పు. బిగ్గెస్ట్ రియాలిటీ షో అంటే అన్ని రియాలిటీ షోస్లో అది రియాలిటీ అంటే నిజమైన అంటే నిజంగా అంటే డ్రామా లేకుండా, అంటే బిగ్ బాస్లో డ్రామాస్ చెప్తా అది కూడా. డ్రామా లేకుండా మనం మనలాగా ఉంటూ రియాలిటీగా ఉంటూ జరిగే ఒక షో. దాంట్లో ఏమవుతుందంటే అన్నీ నాకు తెలుసు అనే పాయింట్లో నీకు సీజన్ 5 వచ్చేటప్పుడు నేను చాలాసార్లు ఇదే విషయం సీజన్ 5లో వచ్చింది, ఓటీటీలో కూడా నేను ఇదే మాట మాట్లాడాను. నాకు ఒక మీరు రియాలిటీ షోలో సెలెక్ట్ అయ్యారు, సో మీరు ఎక్కడ ఏం మాట్లాడద్దు, ఏం చేయొద్దు అనే ఒక కమిట్మెంట్లో నేను ఎవరితో అంటే ఇప్పుడు ఎవరు వస్తున్నారు ఏంటి ఈ సీజన్లో అనేది ఆటోమేటిక్గా సోషల్ మీడియా ద్వారా తెలిసిపోద్ది. నేను ఎవరికి కాంటాక్ట్ అయ్యేవాడిని కాదు. నాకు నేను అంటే ఒక షోకి ఇంపార్టెంట్ అంటే నేను రియాలిటీ షోలు చేస్తున్నా, డ్యాన్స్ షోలు కానీ అన్నీ కానీ నాకు రియాలిటీగా అంత ఓంకార్ షోలో చేసినప్పుడు కూడా రియల్గా ఉన్నా. రియల్ వేరు, డ్రామా స్టార్ట్ చేసి ఇంకేదో చేయమని చెప్తున్నా నేను చేయలేదు. ఎందుకంటే అందుకే నాకు ఓంకార్కి రేపో లేకపోవడం కారణం గొడవలు, నేను బయటకు వచ్చేయటం. ఎందుకంటే నేను నాకేమనిపించిందో అది చెప్తా. అందుకని నెగిటివిటీ చాలా దగ్గరగా ఉంటుంది నాకు. ఎందుకంటే నేను నటిస్తూ అది అయ్యో ఓంకార్ అన్నయ్య అది ఇది అంటాం, లేకపోతే అక్కడ లోపలికి వెళ్ళి ఎవరైనా ఏమనంటే అయ్యో సారీ అండి తప్పైపోయింది, ఇలాంటివన్నీ నటించడం వల్ల ఏమవుతుందంటే రే వాడు ఎంత మంచోడు, అసలు చూడు వాళ్ళు ఎంత తిడుతున్నా సరే భరిస్తున్నాడు, ఎందుకు భరించేది అంటే నువ్వు బయట ఎలా ఉన్నావు లోపల అలానే ఉంటే రియాలిటీ. ఇక్కడ ఏమవుతుందంటే దీనికి క్వశ్చన్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ నువ్వే చెప్పాలి. బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ అనేది లోపలికి వెళ్ళి మనం బయట ఎలా ఉంటాం, సపోజ్ ఒక క్యారెక్టర్ తీసుకుందాం, వాడు చాలా హార్ష్గా ఉంటాడు, చాలా ఇదిగా ఉంటాడు, ఎవరన్నా అంటే పడదు, ఎవరన్నా ఉంటే కొడతాడు, ఎవరన్నా అరుస్తాడు. ఇలాంటి పర్సన్ లోపలికి వెళ్ళి ఎవడేమన్నా సరే సైలెంట్గా ఉంటే ఓరి అమ్మాయి చూడు వాడు ఏమన్నా కూడా అనట్లేదు అంటే ఇదేంటి, బయటకు వచ్చేసాక ఈ 3 నెలల తర్వాత వాడు మళ్ళీ అలానే బిహేవ్ చేస్తాడు. కానీ జనాల ముందు ఏం చేస్తాడు, సైలెంట్గా ఉంటే అవుతూ అవునా ఓకే సారీ ఏమనుకోద్దమ్మా తప్పైపోయింది ఏదో కొద్దిగా, అరే వాడు చూడు ఎంత తిట్టినా సరే వీడికి గెలవాలరా భయ్ అంటాడు. ఎందుకు, వాడు ఏం తిట్టినా సరే ఆడాలి. అంటే ఒక మనిషి తిట్టినా అరిసినా ఏమన్నా సరే సైలెంట్ ఉండాలి అనేది క్యాప్షన్లో రాసి మీరు ఎంత కోపం వచ్చినా కంట్రోల్లో తెచ్చుకోవాలి, ఇది ఒక డ్రామా షో అని చెప్పి లోపల పంపిస్తే మనం ఉంటాం. అలా రియాలిటీ షో అంటే రియల్గా ఉండాలి కాబట్టి మనం బయట ఎలా ఉన్నాం లోపల ఉండాలని ఉండాలి. అది నా కాన్సెప్ట్. అలా కాకుండా సపోజ్ శివ గురించి చెప్తాం. శివ నీకు ఒక అమ్మాయి అంటే ఎలా ఉండాలి అంటే దానికి ఇంత పెద్ద లెక్చర్ ఇచ్చారు. అసలు శివాకి ఆ చెప్పిన సంబంధానికి ఆ సంబంధమే లేదు. అతను దాని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన దానికి అసలు సంబంధమే లేదు. అంటే ఓహో పబ్లిక్లో మనం కనిపిస్తున్నప్పుడు మనలా కాకుండా వేరేలాగా బిహేవ్ చేస్తూ జనాలు మోసం చేయాలి. అంటే శివ నటించాడు అన్నారు. శివ నటించాడు పాపం. శివ ఎప్పటికప్పుడు తను ఏమనుకుంటున్నాడో చేసేవాడు. నేను దొంగతనం చేస్తున్నా, నేను వీళ్ళ దగ్గర లాక్కుంటున్నా, ఈ గేమ్లో నేను ఫ్రాడ్ చేస్తున్నాను, ఈ ఫాల్ చేస్తున్నాను, అది క్లారిటీగా ఉండేవాడు. కానీ అప్పుడప్పుడు కొద్దిగా వేసేవాడు మసాలా. ఆ మసాలా నాకు వేయటం రాదు. ఏదన్నా అవసరం వచ్చిందనుకో ఇట్లా మాస్టర్ ప్లీజ్ మాస్టర్ మనం నాకు ఏదన్నా చిన్న ఇష్యూ నాకు శివకి నడిచింది అనుకో, నేను చాలా కోపంలో ఉండేవాడిని. అంటే ఆ టైంలో అంటే ఇప్పుడు ఒక మనిషితో గొడవ అయినా ఒక ఇదైనా కొద్ది టైం పడుతుంది. ఇప్పుడు అంతెందుకు, నువ్వే మీ ఇద్దరు శివ నువ్వు ఫ్రెండ్స్, నాకు జనరల్గా నువ్వు నాకు వచ్చావు, నాకు కలిసావు, ఏదో ఇంటర్వ్యూ తీసుకున్నావు, నేను ఏదో అన్నాను, నువ్వు ఏదో హడావుడి చేసి దానికి ఏదో థంబ్నెయిల్స్ పెట్టేసావు, నేను చాలా ఫీల్ అయ్యాను. తర్వాత మళ్ళీ ఏదో అన్నాను, అదంతా పక్కన పెట్టి అదే అయిపోయింది, నీకు ఇంటర్వ్యూ లేదు. ఆటోమేటిక్గా నాకు మనిషి కనెక్ట్ అవ్వాలి. ఇప్పుడు నువ్వేంటి నేనేంటి అలా ఏదో ఫ్రెండ్స్ అన్న గొడవలు అవుతాయి, లేకపోతే బయట ఉన్న వాళ్ళకి ఏదో జరుగుతుంది. కానీ ఒకానొక దగ్గర కనెక్ట్ అయినప్పుడు అప్పుడు ఓహో సరే మనోడు అలా కాదు, మనకి సరే ఈ వాట్సాప్ గేమ్ అన్నప్పుడు అప్పుడు ఆటోమేటిక్ తెలియకుండా మనోడు ఒక ఫీలింగ్ వస్తుంది. అది నేను రియల్గా చూపించగలుగుతాను తప్ప నేను ఈ సోషల్ మీడియాలో నేను కనిపించాలి,
నేను బాగా అంటే అందరు నన్ను మంచి అనుకోవాలి, ఇలాంటి నటన నాకు రాదు. అందుకే నాకు నెగిటివిటీ ఇట్లా వెనకాల మొత్తం పడగ విప్పి రెడీగా ఉంటుంది నా వెనకాల. అయినా నేను భయపడినా అనుకో, బట్ నాకు రియాలిటీలో రియల్గానే ఉండాలని నా కోరిక, అంతే తప్ప నేను నటించాలని నాకు అనిపించింది. అందుకని నేను ఎక్కువ ఇష్టపడరు, 50% ఇష్టపడరు, 50% నాలాగా తిక్కగా ఉండేవాళ్ళు అయితే పర్ఫెక్ట్ అని బట్ చెప్పారు. మిమ్మల్ని క్లోజ్గా చూసిన వాళ్ళు అయితే మిమ్మల్ని లైక్ చేస్తారు, ఆ విషయం అయితే ఒప్పుకుంటే. ఈవెన్ నాకు కూడా ఫస్ట్ మీరు నెగిటివ్, తర్వాత పాజిటివ్ అయ్యారు. కానీ ఇందాక మీరు చెప్పినట్లుగా ఓకే శివ నటించాడు, మిగతా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ నటిస్తారు. శివ నటించినట్టే ఆ సిచ్యువేషన్లో ఓకే ఆడియన్స్ కోసం ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నారు, మసాలా క్రియేట్ చేస్తున్నారు. అట్లా నటరాజ్ మాస్టర్ వెళ్ళిన 2 seasons లో ఎక్కడ మసాలా యాడ్ చేసి ప్రేక్షకుల గురించి మాట్లాడలేదా? ఎందుకంటే ప్రేక్షకులు అనే మాట మీ నోటి నుంచి ఎక్కువ అవును నేనే అన్నాను, అనేది ఏదోనో చెప్తాను నీకు క్లియర్గా. అవును, ఇప్పుడు ప్రేక్షకులు చూస్తున్నప్పుడు నేనేంటో అందరికీ తెలుసు. జనరల్గా అంటే అరౌండ్ 60 years నుండి 30 years వరకు నటరాజ్ మాస్టర్ అంటే ఎందుకు తెలిసే, నేను ఆటా షో కానీ లేకపోతే ఇంకోటి కానీ మగధీర డ్యాన్స్ షో కానీ నేను ఎలా ఉంటాను, నేను అగ్రెసివ్గా ఎలా ఉంటాను, మంచిగా ఉంటే ఎలా ఉంటాను అందరికీ తెలుసు. నేను అలానే ఉంటాను కదా, నీకు అర్థమైందా? నేను అక్కడికి వెళ్ళి కొత్తగా నటించేసి అంతా నాకు అంటే ప్రేక్షకులు నేను ఎలా ఉన్నానో అలానే ఉంటాను, అంతే తప్ప నేను ఇప్పుడు అప్పుడండి నేను మారిపోయానండి, ఆ రోజుల్లోనండి ఇప్పుడు నేను ఇలా అంటే ఎందుకు? ఇప్పుడు మనకి లోపల ఏమనిపించిందో అది అక్కడ చేయాలి. నా ఒక్క లాజిక్ ఇంతవరకు బిగ్ బాస్లో అర్థం కాని విషయం అనమాట. ఎంత చేసినా నాకు అన్నీ తెలుసు అనుకుంటున్నాడు, ఈయనకేం తెలియదు అని కదా. నాకు తెలియని విషయం ఇది ఒకటే, అన్నీ తెలుసు. ఇప్పుడు ఈ సీజన్లో ఇప్పుడు సీజన్ 7 తీసుకో, సీజన్ 7లో కాకినాడ పిల్ల తెలిసే ఉంటుంది నీకు, ఫేమస్. నాకు తెలీదు బట్ ఇప్పుడు తెలిసింది, అంటే అందరూ తెలుస్తుంది. ఎందుకు తెలిసిందంటే బామ్మది నేను అని ఏదో ఒక శివాజీ ఒక చిన్న రీల్ వచ్చింది. ఇట్స్ నాట్ రీల్, తను ఫుల్ ఇంటర్వ్యూ చేసింది. నాకు తెలీదు అసలు ఆమె బామ్మర్ది అంటే, బామ్మర్ది అంటున్నాడు ఏంటి ఇతను, నాకు తెలియదు. బామ్మర్ది అంటున్నాడు ఏంటి, ఈయన ఏంటి ఓవర్గా మాట్లాడుతున్నాడు. బామ్మర్ది ఇదిగో మనం బిగ్ బాస్ వెళ్తున్నాం, కాకినాడ పిల్ల ఉంది కాబట్టి ఇక ఆమె చూసుకుంటుంది అంతా, సో ఆ ధైర్యంతో వెళ్తున్నా అని ఒక రీల్ చేసాడు, అది వచ్చేసింది. బామ్మదేవి కాకినాడ పిల్ల ఎవరు అని సరే అలా పెట్టారు. తర్వాత ఎప్పుడు ఇలా యూట్యూబ్లో చూస్తున్న కొద్దిగా ప్రశాంత్ వచ్చేసి ఆ పిల్లతోనే బామ్మర్ది అని సేవ్ చేసి ఆమెకి బర్త్డే విషయం చెప్పడం వెళ్ళి ఇదంతా హడావుడు. ఈమె ఎవరు అని రీసెర్చ్ చేశాను, చేస్తే కాకినాడ పిల్ల అని తెలిసింది. ఓహోహోహో, అంటే ఒక సీజన్కి వెళ్తున్నప్పుడు జనరల్గా బిగ్ బాస్ అనేది ఎవరు వెళ్తున్నారో తెలియకూడదు ఫస్ట్. అరే నువ్వా అన్న, ఇప్పుడు అందరు సెలబ్రిటీస్ అన్నాక నువ్వు నేను అని తెలిసే ఉంటుంది. కానీ అక్కడికి వెళ్ళాక అరే నువ్వా అన్నప్పుడు ఏం మాట్లాడినా 10 మంది 100 కెమెరాల ముందు కనబడిపోతుంది, 15 మంది 20 మంది కనబడిపోతా ఉండి ఏం మాట్లాడి అక్కడ తెలిసిపోతుంది. కానీ ముందు నువ్వు మాట్లాడుకుని పలానా వాళ్ళు వెళ్తున్నారు అన్నప్పుడు ఆటోమేటిక్గా నేను ఫస్ట్ రాగానే హే నువ్వా అని చెప్పేసి అక్కడ డ్రామా చేసి కాసేపు వాళ్ళు కొట్లాడుకొని తర్వాత మన ఇద్దరం ఫ్రెండ్స్ అని చెప్పడం. వీళ్ళు ఏదైతే ముందు మాట్లాడుకున్నారో పలానా ఓడొస్తున్నాడు వాడి మీద మనం టార్గెట్ చేద్దాం, ఫస్ట్ మనం డ్రామా ఆడదాం, ఇలాంటివన్నీ నేను ఆటోమేటిక్గా నా దగ్గరకు న్యూసెస్ వచ్చినాయి, నేను చూశాను. సీజన్ 5 కానీ ఓటీటీ కానీ అన్నీ నాకు అన్నీ క్లియర్గా నా దగ్గరకు వచ్చేసినాయి. ఈ విషయం నేను చెప్తే అందరూ ఏమనుకుంటున్నారు, ఈయనకి అన్నీ తెలుసు ఏం తెలియదు అన్న ఒక పాయింట్లో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇదే విషయము శ్రవంతి ఫుల్గా నా మీద పడిపోయింది ఫస్ట్ వీక్ నుండి. సో నాకు ముందే తెలిసింది ఏంటంటే నితిన్ నేను ఓపెన్గా మాట్లాడుతాను కానీ మాట్లాడతా. నితిన్ ఎవరు మన షణ్ముగ్ యూట్యూబ్ ఉంది కదా, నేను కూడా అందులో యాక్చువల్ నా అకౌంట్ కూడా అందులో ఉండే. సో నితిన్ నాది చూస్తాను అని చెప్పి కంప్లీట్గా ఏది ఉందో, నేను బిగ్ బాస్కి వెళ్ళాక అన్నీ నా పెట్టాలి కదా. ఇప్పుడు జనాల దాకా నా ఆట వెళ్ళాలంటే ఆటోమేటిక్ కొంతమంది పెట్టాలి చేయాలి అన్నీ చూడాలి కాబట్టి. సో మా బ్రదర్ని కానీ పిఆర్ ఉన్నట్టే, అప్పుడు పిఆర్ ఉండటం వేరు, ఆడని గేమ్ ఆడినట్టు చూపించడం హైప్ చేయడం వేరు, రెండింటికి తేడా ఉంటుంది. ఓటీటీలో నేను ఎక్కడ ఆడలేదు, ఎక్కడ పర్ఫామ్ చేయలేదు, నేను ఎంటర్టైన్మెంట్ చేసినట్టు ఎక్కడ చేయలేదు అని ఒక పాయింట్ చెప్పు. నేను వేసిన గెటప్లు కానీ నేను చేసిన, నాకు నిజంగా చెప్పినా నాకు డ్యాన్స్ ఒకటి వచ్చు, యాక్టింగ్ వచ్చు, అంతే తప్ప జనాలు ఎంటర్టైన్మెంట్ చేయడం రాదు. ఓటీటీలో నేను గెలవాలనే
దృక్పథంతో కామెడీ చేయడానికి కూడా రెడీ అయిపోయాను. లేడీ గెటప్ వేసుకున్నాను, 0.5 గెటప్ వేసుకున్నాను, అన్ని రకాలుగా నేను. ఇప్పుడు కూడా బిందు కూడా చెప్పింది, మాస్టర్ యూ నేల్ ఇట్ మాస్టర్, మీరు మొత్తం అన్నీ ఏం చేయాలనుకో అన్నీ చేశారు మాస్టర్ అని ఆమె. శివ కానీ ప్రతి ఒక్కళ్ళు, శివ ఒకటి లేడీ గెటప్ స్టార్టింగ్లో వేసాడు, ఆ తర్వాత సిచ్యువేషన్ తగ్గట్టు మాట్లాడేవాడు. కానీ కంప్లీట్ త్రోట్ భావవాసర్ కూడా కుళ్ళుకున్నాడు ఒక టైంకి వెళ్ళేటప్పటికి. ఒరే ఏం రాను, ఏం చేస్తున్నావు నువ్వు, ఒరే అంత ఎంటర్టైన్మెంట్ చేసేస్తున్నావు ఏంట్రాను అంటే అక్కడికి వెళ్ళిపోయాను అంతే. మనము యాజ్ ఆర్టిస్ట్గా హీరో లేకపోతే కొరియోగ్రాఫర్ పక్కన పెడితే పబ్లిక్ ముందు ఉన్నప్పుడు రియల్గా ఉంటూ మన వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ నవ్విస్తూ వెళ్ళటాలని ఒక పాయింట్ క్యాచ్ చేసుకొని నేను త్రోట్ గేమ్ దగ్గర నుండి అన్నీ చేస్తున్నాను. అంటే ఇక్కడ విషయం ఏంటంటే మనం అన్నీ చేస్తున్నప్పుడు కూడా మనకి వీళ్ళందరూ కలిసి వచ్చి నామినేషన్ చేయాలి, ఏదో ఒక పాయింట్ పట్టుకోవాలి, వీడిని ఫస్ట్ పంపించేయాలి అనేది అంటే తెలియలేదు. ఇప్పుడు నువ్వు నేను క్లోజ్ అనుకో, నువ్వు వస్తున్నట్టు తెలియదు, నేను వస్తున్నట్టు తెలియదు, మనం లోపలికి వెళ్ళిపోయాం అనుకో, కెమెరాల ముందు ఏం మాట్లాడుకోవడానికి కూడా ఏం వేసినా లేసేస్తారు. అవునరా మనం మర్చిపోయాను, మనం వాళ్ళకే ఇద్దాం, ఇది వెనకాల మాట్లాడుకున్నారనుకో ముందే తెలిసిపోయి ఒక 10 రోజుల్లో వెళ్తున్నారు లోపలికి. మనం వెళ్తున్నాం, ఎవరెవరు ఉన్నారు, ఈడున్నాడు, వీడి బాడీ లాంగ్వేజ్ ఏంటి, వీడి వీడియోలు ఏంటి, వీడు ఇన్స్టాల్ ఏంటి, వీడి రీల్స్ ఏంటి అన్నీ చూసుకొని వీడికి ఇది బలం ఉంది, వీడికి మైనస్ ఉంది, ఓహో ఇది మనం వీడిని టార్గెట్ వేద్దాం, వీడి అంటే నీకు చెప్తా. ఒక గేమ్కి వెళ్తున్నప్పుడు ఎవరు ఫస్ట్ ఉల్టా పుల్టా అని పెట్టారు కదా, అసలు నిజంగా పంచేది ఇది నాకు బాగా నచ్చింది. ఈ సీజన్ బాగా నచ్చింది. ఎందుకు తెలుసా, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో చేసేస్తున్నారు. ఇప్పుడు లేకపోతే బేబీ రితిక బయటకు వచ్చేదా చెప్పు ఒక విషయం, లేకపోతే బేబీ లాంటి రితిక ఇంకా ఉండాలి హౌస్లో, ఉల్టా పుల్టా కాకపోతే. సింపుల్ పిలుస్తాను, ఎందుకంటే రేటింగ్ పర్పస్ పిలుస్తున్నారు, లేకుండా రేటింగ్ లేదు అందుకే మళ్ళీ ఆమె అని కాదు. ఒక సినిమా నేను అప్పుడు చెప్తాను ఇప్పుడు చెప్తాను, ఒక సినిమాకి హీరో ఎంత ఇంపార్టెంట్, విలన్ కూడా అంత ఇంపార్టెంట్. సో రతిక ఇస్ ద విలన్. ఇప్పుడు కూర్చున్నాడు, ఇప్పుడు సీరియల్లోనే చెప్తాం, సీరియల్లో హీరోయిన్ వాల్యూ పెరగాలంటే విలన్ అత్తగారో లేకపోతే ఒక తోడికోడలో హింస పెట్టాలి, ఆమెని హింస పెట్టి ఇది చచ్చిపోవాలి, ఇది దినం పెట్ట, ఇలాంటివన్నీ మాట్లాడుతూ ఉంటారు. అంటే ఒక మనిషి ఎమోషన్ అవ్వాలంటే ఆపోజిట్ నెగిటివ్ ఉంటేనే కనెక్ట్ అవ్వగలుగుతారు. మనం ఎంతవరకు హీరో క్యారెక్టర్ లేకాలంటే విలన్ కంపల్సరీ కావాలి. అంటే మరి ఇంత నెగిటివ్ వచ్చింది రతికకి ఆల్రెడీ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు, సెకండ్ టైం మళ్ళీ అదే రతిక కనిపిస్తుందా? నటిస్తే ఏం చేయలేం, నెక్స్ట్ ఒక 1 వీక్లో బయటకు వస్తుంది. సేమ్ అదే ఫాలో అయితే మన గీతులాగా కంటిన్యూ అవుతుంది. ఓకే సరే, పిఆర్ గురించి తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ ఇందాక శ్రవంతి గురించి ఏదో నితిన్ అనే టాపిక్ చెప్తున్నారు, అక్కడ బ్రేక్ అయింది. నితిన్ నాకు ఫోన్ చేశాడు, మాస్టర్ మీకు తెలుసా వీళ్ళు ఎవరికి నామినేషన్ వేయాలి, ఎవరికి పేర్లతో సహా, మన ఆడున్నాడు కదా మన పిల్ల స్టార్, వాళ్ళందరూ కలిపి ఒకసారి మాట్లాడుకున్నారు, అది న్యూస్ వచ్చింది. మన శ్రవంతి ఒకటి, శివ ఒకటి, అండ్ మిత్ర ఒకటి. మిత్ర ఆల్రెడీ శివ క్లోజ్, ఇది అంతా మాట్లాడుకున్నారు, అదేదో అంతా మీ అందరికీ తెలుసు యాజ్ యూజువల్గా. సో వీళ్ళందరూ కలిపి మామూలు మాట్లాడుకున్నాం, మనం లోపలికి వెళ్తాం. ఇప్పుడు ఎవరెవరు, అఖిల్ వస్తున్నాడు, నటరాజు వస్తున్నాడు, ఇలా అంటే ఇప్పుడు ఆడిన వాళ్ళం కొంతమంది వస్తున్నాం కదా, హర్యానా వస్తుంది. సో వాళ్ళు ఏంటి, సో ఎలా ఉంటే ఎలా గేమ్ ఎలా ఒక చిన్న ఇది ముందే చిన్న పాయింట్ మాట్లాడుకుని లోపలికి వెళ్తే కంప్లీట్గా వాళ్ళు ఆడే గేమ్ ఆడుతూ నామినేషన్లు వేస్తూ. అంటే బేసిక్ ఏంటంటే నాకు ఓటీటీ తర్వాత మనం ఏంటని తెలిసి మనకి ఆటోమేటిక్గా ఇది వచ్చింది. మనం ఒక అంటే హీరోగా చేసినా సరే ఇంకోటి చేసినా సరే మనకి జనాల దాకా అంటే మీడియా, సోషల్ మీడియా లేదు, రీల్స్ ఎక్కువ పెట్టడం. ఇప్పుడు కూడా స్టిల్లో వితౌట్ ఫేక్ ఫాలోవర్స్ లేకుండా 33,000 ఏదో నాకు ఉంది. అదే నేను పేరు చెప్పను, 1 మిలియన్ 2 మిలియన్ 1.5 మిలియన్ ఫేక్ ఫాలోవర్స్ని పెట్టుకొని బతికేస్తున్నారు వీళ్ళంతా. ఏమంటారు, స్పాన్సర్ తెచ్చుకోవటం, లేకపోతే గేమ్ షోలకి వెళ్ళటం. అన్ని ఫేస్ మీద మాట్లాడి నటరాజ్ మాస్టర్ ఎందుకు పేర్లు చెప్పడానికి ఎవరు వెనకబడుతున్నారు? ఎవరు పేర్లు చెప్పడానికి బొచ్చెడు మంది ఉన్నారు. ఎందుకు నాకు తెలుసు, ఎవరెవరు తెచ్చుకున్నారు ఏంటో, ఎందుకు అవసరం? ఇప్పుడు కూడా ప్రతిదానికి మనం మాట్లాడుకుంటూ వాళ్ళ పేరు చెప్పుకుంటూ అవసరం లేదు. ఇప్పుడే నా జోలికి వస్తే నేను వస్తా,
అదర్వైజ్ నేను ఎవరి జోలికి వెళ్ళను. సో అట్లా మీ సీజన్లో ముందే మాట్లాడుకుని ప్లాన్ చేసి వచ్చినట్లు ఈ సీజన్లో కూడా ముందే ప్లాన్ చేసుకుని మాట్లాడుకుని వచ్చారంటున్నారు. నాకెందుకో శివాజీని ప్రశాంత్ అలానే అనిపించారు. ఎవరు ఒకటే యాడ్ అయ్యాడు అని నాకు అనిపించింది. మీ ఆ 2 ఇంటర్వ్యూస్ ఆ 2 షార్ట్స్ కాదు, ఇంకా చాలా మందికి ఆమె చేసి తీసుంది. కాకపోతే వీళ్ళు ఎక్కువ కనెక్ట్ అవ్వటం అనేది సరే. అంటే ఇందులో లాజిక్ చెప్పేస్తాను. ప్రశాంత్ వచ్చేసి రైతు బిడ్డ, సో రూరల్ ఏరియాకి అందరు కనెక్ట్. అరే మనోడు రైతు బిడ్డ, మనోడు కింద నుండి వచ్చాడని ఒక చిన్న ఫీల్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. అది శివాజీ క్యాచ్ చేసుకున్నాడు. అది ముందే మాట్లాడా, అక్కడికి వచ్చి పట్టుకున్నాడా అనేది తర్వాత విషయం. నేను చూడలేదు కాబట్టి నేను చెప్పలేను. శివాజీ అరే నువ్వు గెలవాలరా, నువ్వు ఉండాలరా, మరి నువ్వెందుకు వచ్చావు, నువ్వే చెప్పావు గెలిచేస్తాం ఈ లోపల. రీల్స్ చూడు ఇంకా కూడా. నేను అన్నీ రీసెర్చ్ చేశాను బాగా. మా కాకినాడ పిల్లలు ఈ లోపు నడుస్తాను నేను ఎట్లా గెలిచి వచ్చేస్తా అన్నాడు. నువ్వు గెలవాలరా అంటే నువ్వెందుకు వెళ్ళావు, గెలవడానికే కదా తెలియంది. నువ్వు గెలవాలరా, నువ్వు ఉండాలరా, నువ్వు వెళ్ళాలరా అనేది నువ్వు సపోర్ట్ చేసినట్టే నువ్వు పొలిటికల్గా నువ్వు ఏదో హైప్ అవ్వడానికి ప్లానింగ్ చేస్తున్నావు. కానీ ఒకవేళ అదే థాట్ మిగతా ఎవరికి రాలేదంటారా? ఎవరికి? శివాజీ గారికి కాకుండా మిగతా వాళ్ళందరికీ ఇదే రూరల్ ఏరియాలో ప్రశాంత్కి ఫాలోయింగ్ ఉంది, ఇదే తనకి అశ్వినినా ఆమె సొట్టబుగ్గలు వేసుకునే పాపం హడావుడి చేస్తుంది. పాపం ఆమె చాలా ట్రై చేస్తుంది. ఎందుకంటే బయట నుండి తెలిసిపోయింది ప్రశాంత్కి బాగా ఫాలోవర్స్ ఉన్నారని. ఫస్ట్ తెలంగాణ ఆడితే మీటింగ్ పెట్టింది అశ్విని. ఓకే, ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఓకే సీజన్ చూసి లోపలికి వెళ్ళిన ట్రై చేస్తున్నారు. బిఫోర్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము సెటిల్ ఆర్టిస్ట్లో మనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నాడు. ప్రశాంత్ అనేవాడు ఓకే ఈ మధ్య వచ్చాడు, వాడేంటి మమ్మల్ని నామినేషన్ చేసేది, వాడేంటి మమ్మల్ని క్వశ్చన్ చేసేది అని వీళ్ళు భావిస్తున్నారు. కానీ బేసిక్గా అతను అంత దూరం వచ్చి సెలెక్ట్ అయ్యి ఎక్కడి దాకా వెళ్ళాడంటే అతను పాస్ అయినట్టే, వాళ్ళతో సమానమే, అక్కడ ఉన్నట్టే సమానమే. సో నామినేషన్ చేస్తున్నప్పుడు తీసుకోవాలి, ఏదైనా ఉంటే పాయింట్ చెప్పాలి. కానీ వాళ్ళకి రగిలిపోతుంది, అది వాళ్ళు మైనస్ అయిపోతుంటారు దానివల్ల. బయట ఇంత మనోడు గ్రౌండ్ వర్క్ బాగా చేశాడు ప్రశాంత్. అన్న లేదన్నా నేను బిగ్ బాస్ వెళ్తాను మీరు సపోర్ట్ చేయాలని అందరి పాపం అందరినీ పాపం ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు గ్రౌండ్ వర్క్ 2-3 years బాగా చేశాడు. ఇప్పుడు మనకేంటి మన సైలెంట్ ఉన్న బిగ్ బాస్ నుండి కాల్ వచ్చి సెలెక్ట్ అయ్యారు లోపలికి వెళ్ళడానికి మనం ఎవరికి అద్దెందుకు మా అమ్మకు కూడా చెప్పను. లోపలికి వెళ్ళిపోతే ఎవడెత్తాడు ఓటు అందరికి తెలియాలి, ప్లానింగ్ చేసుకోవాలి, క్లారిటీగా ఓట్లు పడేట్టు అన్నీ చేసుకోవాలి. ఏం చేయకుండా వెళ్ళి కూర్చుంటే సీజన్ 5లో బయటికి వచ్చాను కదా 4వ వారం అలా ఉంటుంది. ఇప్పుడు నిజంగా ఒక ఓటీటీలో కూడా నేను సర్వే అయిందంటే కొద్ది గొప్ప సరే ఓకే మా వాళ్ళంతా కొద్దిగా హడావుడి చేసి ఏదో చేశారు, అది పక్కన పెట్టి గేమ్ పరంగా కూడా చాలామంది నేను కామెంట్స్ అని చదివాను, చాలామంది సపోర్ట్ చేశారు గేమ్ పరంగా. కానీ నేను అక్కిల్లర్ టాస్క్ కానీ ఇంకోటి కానీ కొద్దిగా హైప్ లేపినాయి. నేను ఏదైతే కష్టపడిందంతా కొద్దిగా హైప్ చేసి ఆ వర్క్ కూడా వెళ్ళగలిగాను, లేకపోతే అసలు నేను అది కూడా వెళ్ళేవాడిని కాదు. అంటే బ్యాక్గ్రౌండ్లో ఫుల్ ఫ్లెక్జ్డ్ వర్క్ లేకపోతే ఎవడు నిలబడలేడు. కానీ ఈ సీజన్లో అప్పుడేంటి ఒక మేల్కి 10 ఓట్స్, ఇప్పుడు ఒక మేల్కి 1 ఓటే. ఇది చాలా బాగుంది అసలు. అలా ఉంటే అలా అందుకే ఉల్టా పుల్టా అయిపోతుంది మొత్తం అంతా. నువ్వు అది అబ్జర్వ్ చెయ్యి. అప్పటికి ఇప్పటికి ప్రతోడు ప్లానింగ్ చేసుకొని షేర్ అయ్యే ఓట్స్ 3 వీళ్ళకి 4 వీళ్ళకి అట్లా షేర్. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఎవడన్నా ఓటింగ్ బ్యాంకింగ్ బాగుందనుకో, వాడికి ఫుల్గా ఉందనుకో, ఈ ఎవడన్నా ఆడి క్లోజ్ అయ్యాడు అనుకో, వాడు ఓటింగ్లో వాడు నామినేషన్లో లేడు అనుకో, వీడికి పడతాయి ఆ ఓట్లు, తెలియకుండా ఓట్ చేంజ్ అయిపోతుంది. కానీ ఇక్కడికి వచ్చేసి ఒక మేల్కి 1 ఓటు వేయటం అనేది చాలా బాగుంది అసలు. యాక్చువల్లీ అంటే బాధపడ్డాను విని కూడా, అదేదో ముందుంటే బాగుండేది కదా అని. సో శివాజీ గారికి పాలిటిక్స్ ప్లే చేస్తున్నారు అనేది మీ ఒపీనియన్? పాలిటిక్స్ ప్లే చేయటం అంటే బేసిక్గా అతను న్యాచురల్గానే ఉంటాడు. కానీ పొలిటికల్గా గెలవాలి, ముందుకెళ్ళాలి, జనాలకి ఏదో చేయాలంటే ఏదో ఒకటి ఇలానే మాయ మనము చేయకపోతే జనాలు నమ్మరు కదా. ఇప్పుడు సత్సాయిబాబు ఉన్నాడు, ఆయన నోట్లోకి వెళ్ళి విభూది, చేతిలోకి వెళ్ళి విభూది, నోట్లోకి వెళ్ళి శివలింగాలు తీస్తే కానీ జనాలు నమ్మరు. అలానే ఒక పొలిటీషియను నేను సో అండ్ సో మీకు ఏదో చేస్తాను అనేది ఇలాంటి పెద్ద ప్లాట్ఫామ్లో ఓ రైతు బిడ్డకి హెల్ప్ చేస్తూ తను ముందుకెళ్ళాలి, 10 మందికి నన్ను బిలీవ్ చేయాలంటే అక్కడ టైటిల్ కాదు కావాల్సింది తనకి. ఇలాంటి వాళ్ళకి వెనక చేయుతనిచ్చి తట్టి ముందుకు తీసుకెళ్ళటం అనేది అని నా ఒపీనియన్. అంటే శివాజీ గారు ఒక్క ప్రశాంత్కే కాకుండా లోలో ఉన్న ఎవరైనా టాస్క్ సరిగ్గా ఆడకపోయినా అందరికీ ఇవే అడ్వైస్. ఎవరికి ఒక పేరు చెప్పవు? చాలా మంది ఇప్పుడు తేజకి ఎవరంటే ఎందుకు చేస్తే ఎవరికి ఎందుకు చేస్తాను అంటే ఎవరికి ఇదే అంటున్నాను.
మన తెలుగులో మన 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 వాళ్ళు మన ప్రేక్షకులకి ఏంటి తెలుసా, తెలుగు రాకుండా కొద్దిగా ఇబ్బంది పడిపోయి కొద్దిగా ఇన్నోసెంట్గా ఉన్న వాళ్ళు అంటే ఎక్కువ లైక్ చేస్తారు. అలానే లో గ్రేడ్లో ఉండి ఇక రైతు బిడ్డను లేకపోతే రిక్షా కార్మికుడో లేకపోతే ఇంకోళ్ళు అంటే అరే మనోడు రాబాయ్ అని ఒక తెలియకుండా మనకి ప్రతి ఒక్కరికి మన ఏంటంటే మన సెంటిమెంట్ ఫెలోస్ మనం అందరు మనం ఫారినర్స్ కాదు, మన ఇండియన్స్ సెంటిమెంట్ ఫెలోస్. చూడంగానే అది తెలియకుండా ఫీల్ వస్తుంది. సో ఆ దాని మీద మనోడికి తెలుగు రాదు అని వీళ్ళందరూ కానీ బాగొచ్చు. బట్ ఏ సీజన్లో తెలుగు రాని కంటెస్టెంట్స్ కొంచెం అటు ఇటుగా కానీ వీడి బాడీ లాంగ్వేజ్ బాగుంది, యావర్ది బాడీ లాంగ్వేజ్ బాగుంది, మాట్లాడే విధానంలో చాలా ప్యూరిటీ కనబడుతుంది. ఏమనిపిస్తుంది, మాట్లాడేస్తున్నాడు, క్యాలిక్యులేషన్స్ చేయట్లేదు. అది అందరికీ నచ్చొచ్చు. అండ్ అలానే ఇతనికి కూడా అక్కడ దగ్గరలో ఏ పాయింట్ నచ్చిందో మనకు తెలియదు. సో మనోడు సపోర్ట్ చేస్తున్నాడు. ప్రశాంత్కి బయట ఉన్న సింపతి వల్ల ఇంకా హౌస్లో కంటిన్యూ అవుతున్నాడు, లేకపోతే శివాజీ గారి ఇచ్చే సపోర్ట్ వల్ల కంటిన్యూ అవుతున్నాడు? రెండు ప్లస్ జెన్యూన్గా తను గేమ్ ఆడటం వల్ల సపోర్ట్ చేస్తుంది. ఒకటి, హౌస్లో మనకు బయట ఎంత సపోర్ట్ ఉన్నా వీళ్ళు చేసే నామినేషన్స్ కానీ వీళ్ళు చేసే పాయింట్స్ కానీ చాలా వీక్ చేస్తాయి. అలాంటప్పుడు పక్కన ఒక స్ట్రాంగ్ ఫ్రెండ్ ఉండాలి, అప్పుడే ఇంకా స్ట్రాంగ్ అవుతాడు. అది శివాజీ. ఇప్పుడు మనకి సపోజ్ ఎవడో ఏదో మనం చాలా ప్రశాంతంగా వెళ్ళాం, ఎవరితో గొడవైంది, మనకు అప్పటికప్పుడు చాలా కొట్టేస్తాం లేకపోతే ఇంకేదో అరెస్టేస్తాం, ఏదో మాట్లాడతాం. కానీ అక్కడ మన మైండ్ వీక్ అయిపోద్ది. ఏంటిది పక్కన ఆడేంతరా నువ్వు నీకు పెద్ద యాడ్ నీ పెద్ద అది పడి తెలియకుండా అవునులే కదా మనం ఎందుకు ఇంత ఆలోచిస్తున్నాం అని ఫీలింగ్ వస్తుంది. అదే సపోర్ట్ అక్కడ శివాజీ ఇస్తున్నాడు అతనికి తెలియకుండా. మనోడు కూడా అదే. ఇక్కడ మనోడు ఏం చేస్తున్నాడంటే ఫస్ట్ వీక్ 2 వీక్స్లో నాకు నచ్చలేదు, భుజం లేపి అని. యాక్చువల్లీ తను రైతు బిడ్డ అన్నాక 10 మందికి మోరల్గా అలా కనబడాలి, అంటే అరే రైతు బిడ్డ. కానీ అవన్నీ కొద్దిగా డ్రమటికల్గా అనిపించినాయి నాకు బాగా. అలా కాకుండా అంటారు, అటాక్ చేస్తారు, ఆర్టిస్టులు అటాక్ చేస్తారు, నువ్వు ఎవరా ఎప్పుడు వచ్చి మమ్మల్ని అంటున్నావు అటాక్ చేస్తారు. చేసినప్పుడు దాన్ని కొద్దిగా నీట్గా డీల్ చేస్తే బాగుండేది. మనోడు సినిమా ప్రభావం ఎక్కువ ఉంది వాస్తవంగా చెప్పాలంటే. అమర్ మీద ప్రశాంత్ మీద ఓకే, సినిమా ప్రభావం ఎక్కువ ఉంది. అమర్ అంటే ఫుల్ కంప్లీట్ సినిమాటికే, అది చేయి లేపిన సినిమాటికే, చూసిన సినిమాటికే, ఇంకేం చేసినా సినిమాటికే, ప్రాస భాష ప్రతిదీ కూడా సినిమాటికే. సో మరి ఇప్పుడు సింపతి మీద హౌస్లో ఉన్నాడా, లేకపోతే జెన్యున్గా గేమ్ ఆడి హౌస్లో ఉంటున్నాడా? గేమ్ ఆడుతున్నాడు, ఒకటి కష్టపడుతున్నాడు, ఎలా ఉండాలో అర్థమైపోయింది. వీళ్ళు ఆర్టిస్టులు, నేను కామన్ మ్యాన్ని, ఎలా ఆడాలి ఏం చేయాలి బాగా అబ్జర్వ్ చేసి లోపలికి వెళ్ళాడు. సో పర్ఫెక్ట్ ఆడుతున్నాడు. అలానే శివాజీ కూడా బాగా కనెక్ట్ అయ్యాడు, అది తెలుస్తుంది. అది యాక్టింగ్ అది కానీ తెలుస్తుంది. కానీ ఒక చిన్న విషయం ఏంటంటే ఎక్కడ కూడా తడబడకుండా ఉంటే టఫ్ ఫైవ్లో ఉంటాడు. ఎక్కడన్నా కొద్దిగా ఈ బిగ్ బాస్ ఏం చేస్తాడంటే మనం ఎంత చేసినా సరే ఎవరిని ఎలా లాగాలో, ఏ టైంలో బయటికి ఓపెన్ పోవాలో పాయింట్స్ రాసుకొని గేమ్స్ పెడతాడు, సిచ్యువేషన్ క్రియేట్ చేస్తాడు. అక్కడ కనుక పాస్ అయితే మాత్రం చెప్పలేము. ఇటు శివాజీ ఇటు ప్రశాంత్ ఉంటారు. ఏముంది సార్ బాబు గారు, ప్రశాంత్ అనేవాడు పాపం రైతు బిడ్డ, నాదే ఉంది, ఏజ్ అయిపోయింది, ఇలాంటి వాడు గెలిస్తే 10 మందికి ఆదర్శంగా ఉంటుంది, ఆ టైటిల్ ఏదో తనకి ఇచ్చేయండి అంటాడు. కాదు మాస్టర్, మీరు చెప్పినట్లు బయట వీళ్ళు గొడవలు పడతారు, బయట వీళ్ళు అగ్రెసివ్గా ఉంటారు, లోపలికి వెళ్ళేసరికి పుట్టపర్తి సాయిబాబా లాగా ఇట్లా నటిస్తూ ఉంటారు అంటున్నారు కదా. 24/7 ఒక పర్సన్ హౌస్లో ఉండి 110 days నటించగలడా? ఏ పాయింట్లో కూడా బిగ్ బాస్ వాళ్ళు నటిస్తున్నారని చెప్పి చూపించలేరా? అంటే ఒకటి గుర్తుపెట్టుకో, చాలామంది 99% హౌస్లో ఉండి సీజన్ 1 నుండి ఇప్పటి వరకు 99%, నేను ఇప్పుడు కూడా చెప్తాను, 99% లోపల ఉన్నది వేరు, బయటకు వచ్చిన వాళ్ళ బాడీ లాంగ్వేజ్ వాళ్ళ బిహేవియర్లు వేరు. అది నేనే చూశాను, నాకు అది చాలామందికి తెలుసు ఆ విషయం అనేది. సో యాక్చువల్గా కెమెరాలు ఉండగానే ఆటోమేటిక్ అలర్ట్ అయిపోయి ఎప్పుడు ఏం మాట్లాడాలి, ఎవరన్నా ఏడిస్తే వాడి దగ్గరికి వెళ్ళి ఆ సింపతిని ఇటువైపు టర్న్ చేసుకోవాలి, ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం వస్తే ఏం చేయాలి, అర్థమైందా, ఏం చేస్తే ఏమవుతుంది, ఎవ్రీథింగ్ తెలుసు వాళ్ళకి. సో ఇప్పుడు సీజన్ 1లో ఒకటే కొద్దిగా నాకు అన్నిటికన్నా బాగా నచ్చింది సీజన్ 1.
మిగతాని ఆర్టిఫిషియల్ అనిపించింది. సీజన్ 1 అంటే అలా వెళ్ళిపోయింది అంతే. అంటే ఏం తెలియదు, ఏమి ఎవరికి తెలియదు కాబట్టి ఇది ఇలా జరుగుతుంది, దీన్ని ఇలా ఆడాలి, ఏం తెలియదు అక్కడ. అలాగే స్వచ్ఛమైన గేమ్ అంటే సీజన్ 1 నాకు ఇష్టం. ఏం తెలీదు. సో ఇప్పుడు మనం పిఆర్ టాపిక్ మాట్లాడుకున్నాం. సో మీరు వెళ్ళిన 2 సీజన్స్లో కూడా మీరు హౌస్లోనే చెప్పడం జరిగింది, మీరు బయట ప్లాన్ చేసుకుని వచ్చారు, బయట ఎట్లా ప్లాన్ చేసుకుని వచ్చారు, మీరు బయటకు వచ్చాక కూడా ఇంటర్వ్యూస్లో వాళ్ళ పిఆర్ టీం వీళ్ళ పిఆర్ టీం కలిసి ఇలా చేశారని చెప్పడం జరిగింది. సో పిఆర్ని పెట్టుకోవడం అనేది తప్ప. రైట్ పాయింట్. ఇప్పుడు పిఆర్ పెట్టుకోవడం తప్పు కాదు. ఇప్పుడు నేను ఉన్న ఇప్పుడు మన షణ్ముగ్ కంపెనీ ఏంటిది ఇన్ఫినిటంలో నేను నిజంగా చెప్పాలంటే గేమ్ ఆడకుండా కూర్చున్న షణ్ముగ్ని కూడా టాప్ 5కి తీసుకెళ్ళారంటే గ్రేట్. నేను చాలా గేమ్ ఆడతాను కదా అని వాళ్ళకి అప్ చెప్పారు. ఓపెన్గా చెప్తున్నారు, మనం గేమ్ ఆడతాం, నేను అలాగ ఉంటాను. డెఫినెట్ పిఆర్ టీం పెట్టుకోవడం తప్పు కాదు. ఇప్పుడు గేమ్ ఆడకుండా గేమ్ అంటే ఒక మనిషిని హైప్ చేస్తూ, ఇప్పుడు సపోజ్ ఒక సినిమా ఉంది, హీరో ఎక్కడ సిచ్యువేషన్ జరుగుతూ ఉంటుంది, ఏదో ఒక ఫైట్ జరుగుతూ ఉంటుంది, ఎవరినో ఒకరిని కొడతా ఉంటారు, హీరో రాగానే కాలు పెట్టగానే దుమ్ము లేగుస్తుంది, ఏం పీకేది ఉండదు. హీరో వస్తూ ఉంటాడు, చెవు చూపిస్తాడు, చేయి చూపిస్తాడు, షూ చూపిస్తాడు, షూ ఇట్లా పెట్టగానే దుమ్ము ఇలా లెగుస్తూ ఉంటుంది, ఏముండదు. ఆడొట్టి ఇట్లా కొట్టగానే ఆడు పైకి లెగిసిపోతూ ఉంటాడు. అంటే అదేంటి సినిమా. అదే యాక్చువల్గా రియాలిటీ షోలో గేమ్ ఆడను కూడా అలానే చూపించి ఫార్వర్డ్ చేస్తాం, తప్పు. గేమ్ ఈరోజు పిఆర్ టీంలో ఒకడుతున్నాడు, మీరు గేమ్ బాగా ఆడితేనే నేను ఏమైనా చూపించడానికి ఉంటుంది, మీరు గేమ్ బాగా ఆడకపోతే నేను కూడా ఏం చేయలేను కదా. మరి వాళ్ళు ఆడకుండా చూపించలేరు కదా, ఎలా చూపిస్తారు ఆడకుండా? అలా కాదు, మీరు చెప్పిన పాయింట్లో ఇలా వాళ్ళు మాట్లాడటం, ఇదంతా సైలెంట్ షాట్స్ పెట్టి ఒకటే జననం ఒకటే మరణం గెలుపు పొందే వరకు అంటే అలా అరసమాట కింద పెట్టి అసలు మాట్లాడితే వేరే అయిపోతుంది. కానీ కింద క్యాప్షన్స్ పెట్టేసి అన్ని ఒరిజినల్గా ఏదైతే ఉందో అది బయటకు వచ్చేస్తుంది. నాకు మళ్ళీ ఎందుకు కేసుకోవటం కానీ కింద క్యాప్షన్స్ పెట్టేసి ఫొటోస్ పెట్టి, అరే జనాలు చూస్తున్నాడు, అరే ఏం మాట్లాడుతున్నాడు, ఏదో మాట్లాడుతున్నాడు, సాంగ్ తెలియకుండా అరే వాళ్ళ మీద. అంటే ఒక తెలియని ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు వీళ్ళని, లేని దాన్ని కూడా క్రియేట్ చేసి జనాల్లోకి అరే గెలిస్తే బాగుంటుంది. కింద ప్రోమో వస్తుందనగానే ఇది నేను బయటకు వచ్చి తెలిసింది. ప్రోమో ఎన్నింటికి వస్తుంది, ఓకే ఈరోజు 11 o'clock వస్తుంది. 11 o'clock అనగానే వాడు నైట్ అంతా రాసి 500 మెసేజ్ పెడతారు. అసలు మామూలు కాదు, పలానా లక్ష్మి అసలు అద్దరగొట్టింది, పలానా రమ్య చింపేసింది, అసలు వీళ్ళ దాటికి వాళ్ళ అరుపులు అసలు వాళ్ళు ఎవరు సరిసాటి లేరు అని 100 మెసేజ్లు పెట్టేస్తే కింద 100వ మెసేజ్ తర్వాత ఒకడెవడో చూస్తాడు, కింద హడావుడి చేసి మీమ్స్ గిమ్స్ అని చూసి అరే కరెక్టేనేమో, అరే బాగా ఆడుతుంది అని వాడు ఒక మెసేజ్. ఇన్ఫ్లుయెన్సింగ్ అంటే ఒక ఆడియన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ వాడి మైండ్ సెట్ని మార్చి ముందుకు తీసుకెళ్ళటం. నీకు అర్థమైందా? ఇదే కనుక ఈ మీమర్స్ ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ కరెక్ట్గా బాగా అంటే పరిపాలించేవాడికి ఇలాంటి వాళ్ళని పెడితే ఏమీ లేకుండా కూడా గెలిచేస్తాడు వాడు. వీళ్ళని ఇక్కడ కాదు అక్కడ పెట్టాలి. ఈ పే మీడియా ఉంటారు కదా, వీళ్ళందరినీ అక్కడ పెడితే బాగుంటుంది అని నా కోరిక. అంటే దేశానికి రాష్ట్రానికి ఏమైనా ఉపయోగపడుతుంది. కానీ ఇప్పుడు మీరు పిఆర్ని పెట్టుకోవడం తప్పు కాదు అని చెప్పి తప్పు కాదు పాస్ చేశారు. ఇదే మీరు ఓటీటీ నుంచి బయటకు వచ్చిన తర్వాత పిఆర్ని వాళ్ళు పెట్టుకున్నారు, అసలు పిఆర్ని ఎందుకు పెట్టుకున్నారు, పిఆర్ గేమ్ ఆడుతుంది, పిఆర్ వల్లే వాళ్ళు గెలిచారు, లక్షల డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టారు అన్న మాటలు మాట్లాడారు. ఎస్ 100% అంతే కదా. ఇప్పుడు నేను బిగ్ బాస్ హౌస్లో నువ్వు నీకు అందరూ తెలుసు ఆల్మోస్ట్, అది బిగ్ బాస్ హౌస్లో మన ఓటీటీ ఎప్పుడు. సో దీంట్లో నువ్వు ఇంత గేమ్ చూసావు కదా, నేను ఎక్కడన్నా ఫాల్స్గా ఆడానా అనేది ఒక చెప్పు. ఒక్క దగ్గర ఫాల్స్గా ఆడానా? అసలు బిగ్ బాస్ గేమ్ మనం ఆడితేనే ఉంటాము, లేదంటే మనం టాస్క్లు గట్టిగా ఆడితేనే ఉంటాం అనేదే కాదు కదా మాస్టర్. కానీ ఎందుకు ఈ జనాలకి మీ పర్సనాలిటీ ఆడియన్స్ కి నచ్చితే సరే, నచ్చకపోతే పర్సనాలిటీ అంటే ఏంటి? నటించడమా? నటించడం ఎందుకు అనుకుంటారు ఆడియన్స్ కూడా? ఇప్పుడు అలా కదా ఒక్క నిమిషం పలానా ఒక్క నిమిషం. ఆడియన్స్ అంటే ఇప్పుడు పలానా వెంకయ్య బిగ్ బాస్కి వచ్చాడు, పెద్ద సెలబ్రిటీ అతను వెంకయ్య. ఈ వెంకయ్యకి ఆడియన్స్కి తెలీదు ఈడు ఎలా ఉంటాడో.
ఎందుకు ఆ రీల్స్లో ఏదో అదో ప్యాకెట్లు పులిహార ప్యాకెట్లు పంచిపెట్టాలు, ఈ హడావుడి చేయటాలు, ఏదో 4-5 చేసి పెట్టేసి ఉంటాడు అంతవరకు తప్ప ఆడు రియాలిటీ తెలియదు. ఆడు సినిమాలో నటించి ఉంటాడు, లేకపోతే సీరియల్లో నటించి ఉంటాడు, ఏదో ఉంటుంది. వీడు పూర్తిగా వీడి డీటెయిల్స్ తెలీదు. సో అక్కడికి వచ్చి నటిస్తూ అంటే రియల్గా కాకుండా ఫేక్గా నటిస్తూ ఉంటే అది రియలా అనేది నాకు ఇప్పుడు కూడా ఈ క్వశ్చన్కి సమాధానం శివ చెప్పలేదు, నువ్వు చెప్పలేదు. నాకు అదే చెప్తున్నా, ఆడియన్స్కి వాళ్ళకి ఏం కనిపిస్తుంది, పర్సనాలిటీ అంటే ఏంటి, పర్సనాలిటీ అంటే మీరు ఎలా ఉంటారు, మీరు ఎట్లా మాట్లాడతారు, టాస్క్లు ఎట్లా ఆడుతున్నారు, సరే ఆడియన్స్కి తెలుసా? సరే నీకే అడుగుతా, పలానా కంటెస్టెంట్స్ ఇలా ఉంటారని నీకు తెలుసా? నేను ఆడియన్గా మాట్లాడాలి, నేను నా అంతటి నేను మాట్లాడాలి. నీ అంతటి నువ్వు మాట్లాడినా నిజాలు వస్తాయి కానీ నువ్వు మాట్లాడలేవు. అది ఆడియన్స్గా కూడా ఆడియన్స్కి తెలీదు. వాడేంటి ఒకడు వచ్చి ఇలా గుచ్చుతూ ఉంటే ఆడు అదే ఒరిజినల్గా అయితే ఆడు పొడిచి పడేస్తాడండి. ఆడు గుచ్చంగానే నన్ను పొడిచి అని నటించిస్తారు. నీ అమ్మ పాపం వాడు బాధపడతాడు పోయి ఈరోజు ఆడు ఓటుకే. ఎందుకు ఇది అంటున్నాను నేను. అసలు నేను ఏమంటున్నానంటే బేసిక్గా ఒరిజినల్ ఫీల్ని ఎందుకు క్రియేట్ చేయలేమంటున్నాను. అంటే మనం ఎలా ఉన్నాం అలా లేకుండా నటిస్తే ఉన్న గేమ్ ఎందుకు అంటున్నాను. అలాంటప్పుడు మీకు కూడా హౌస్ మేట్స్లో సగం మంది మిమ్మల్ని నామినేట్ చేసినప్పుడు అదే సింపతి మీ మీద కూడా మీకు కూడా ఓట్లు వేసిన రోజులు ఉన్నాయి కదా. ఏ రోజు బయటకు వచ్చినప్పుడు కూడా చాలా సరే ఏ రోజు చెప్పు. మీకు బయటకు వచ్చినప్పుడు కూడా చాలా మంది చెప్పారు, మాస్టర్ మిమ్మల్ని అందరినీ నామినేట్ చేస్తే మాకే బాధగా అనిపించింది అని ఒక మాట మీకు చాలా మంది చెప్పారు. కానీ నేను ఓట్లు వేసిన కాదు ఒక్క నిమిషం, నేను నాలాగా ఆడానుగా మరి ఎప్పుడు అందరూ అలాగే నేను సమస్య నువ్వు పలానా ఓడు వీడు ఇలా ఉంటాడు లోపల కూడా అలానే ఉన్నాడు అని చెప్పు. నేను ఈ రోజే నా డ్యాన్స్ ఫిల్మ్ మానేస్తాను బాయ్. నువ్వు ఇంత ఛాలెంజ్ చేస్తానంటే పంచతి ఈ రోజు కూడా నేను రాసిస్తాను నీకు బాండ్ పేపర్ మీద. నేను ఇదే అంటున్నాను, నేను బయట ఎలా ఉంటానో అలానే ఉంటా. నేను ఇంతెందుకు, నేను మా మదర్కే చెప్పలేదు నేను డ్యాన్స్ షోకి మనం ఈ బిగ్ బాస్ షోకి వెళ్తున్నానన్న విషయం మా మదర్కి చెప్పలేదు. నేను వెళ్ళే రోజు సర్దుకుంటుంటే ఏమైంది ఏంటంటే లేదమ్మా నేను ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్తున్నాను అమ్మ నాకు చెప్పలేదు అంటే ఏమైనా చెప్పొద్దు అన్నారు, అది రూల్, అది బ్లష్ చేయని చెప్పేసి వెళ్తే ఆమె కళ్ళం నీళ్ళు పెట్టేసుకుంది. సో అంతవరకు అంటే నేను నా వైఫ్కి నాకు తప్ప ఎవరికి తెలియదు, నా దగ్గర పనిచేసే వాళ్ళకి కూడా తెలియదు నేను వెళ్తున్నట్టు. ఏంటంటే ఒక 4 నెలలు ఏదో ఒక షో ఉంది దానికి బయటికి వెళ్తున్నాను పని మీద, అది అయిపోగానే వచ్చేస్తానని మాట్లాడుతున్నాను. అందుకే నీ పనులు చేస్తున్నాను ఈ పనులు అంటే అంత సీక్రెట్ ఎందుకు మెయింటైన్ చేశానంటే నాకు వాళ్ళు చెప్పారు బిగ్ బాస్ వాళ్ళు ఎక్కడ మాట్లాడకూడదు, ఎక్కడ చేయకూడదు, ఎక్కడ ఇంటర్వ్యూలు కూడదు, ఏం చేయకూడదు. నేను ఆ బేస్లో ఉంటూ నేను వర్క్ చేశాను తప్ప 10 మందికి చెప్పి నేను ఇట్లా వెళ్తాను మీరు ఓట్లు వేయాలి నేను అలా చేయలేదు. బేసిక్గా అంటే నేను నాకు కొద్దిగా ఫండమెంటల్స్ ఉంటాయి, నేను ఇలానే ఉండాలి అదే లైఫ్లో. ఇప్పుడు గుర్తుపెట్టుకో బిగ్ బాస్ ఎన్ని నెలలు ఉంటుంది? 3 months. ఈ 3 months గురించి నేను నటించి లైఫ్ లాంగ్ వీడు నటించాడు అనే పాయింట్ నాకు వద్దు. లైఫ్లో అది 3 నెలల తర్వాత అయిపోద్ది, దాని తర్వాత మనమే మనకి ఆ 3 నెలల గురించి నేను నా ఫేక్ ఫేస్ తెచ్చుకొని నేను తిరగలేను. బేసిక్గా నాకు అందరు మామూలుగా ఉంటారు, నువ్వు కూడా అలానే ఉండొచ్చు కదా, నువ్వు కూడా అలానే ఓకే అని. నేను ఉండను, నా వైఫ్ అదే అంటది అంటే ఏముంది పర్లేదు పోనీ వదిలేసి నేను ఎలా ఉన్నా. అందుకే అంటాను ఈ రోజు వరకు కూడా స్టిల్ నౌ నేను స్ట్రగ్లింగ్లోనే ఉన్నా. అంటే ఒక పెద్ద పొజిషన్ ఉంది, మంచి ప్రోగ్రాంలు చేస్తూ ఉంటాను, అన్నీ ఉన్నాయి, మనమే చాలాసార్లు మాట్లాడుకున్నాం దాని గురించి. బట్ ఇంకా కూడా స్ట్రగులింగ్ ఎందుకు అంటే ఆ డైరెక్ట్ నేను ప్రాబ్లమ్స్ అని నేను విన్నాను. యాటిట్యూడ్ ఏముంది, నేను చేతులు కట్టుకొని ఉండలేను. ఎందుకంటే నేను ఈ పొజిషన్ రావడానికి ఎవరు నాకు సపోర్ట్ చేసింది లేదు. బట్ కొన్నిసార్లు తగ్గడంలో తప్పలేదు కూడా, ఇండస్ట్రీలో ఎక్కువ తగ్గితే ఏమొస్తుంది, నాకు టాలెంట్ అన్నారు ఏదో ఒక రోజు నేను మంచి పొజిషన్లో నిలబడతాను. ఆడియన్స్ సపోర్ట్ చేయాలి, నా టాలెంట్ చూసేది వాళ్ళు వీడు బాగా చేశాడు, వీడు ముందుకు వస్తే చాలు అని ఒక చిన్న 1000 మందిలో 100 మంది అనుకున్నా ఆ బ్లెస్సింగ్స్తో ముందుకెళ్తాను. ఈడెవడో నాకు ఛాన్స్ ఇస్తున్నాడని నేను చేతులు కట్టుకొని నుంచోలేను, నాకు వద్దు కూడా అసలు. అది నుంచుంటే ఏమొస్తుంది చెప్పు, నాకు అహం చంపుకొని లోపల ఆడు ఇచ్చిన భిక్ష అనే పాయింట్ వద్దు మనకి. మనం లైఫ్లో మనం ముందుకు వెళ్తున్నామా, మన టాలెంట్తో వెళ్తున్నాం అనేది ఇంపార్టెంట్. అదే ఆలోచిస్తాను తప్ప వాడు ముందు తలదించుకొని కొద్ది తగ్గి ఓకే ఆడియన్స్ నాకు ఓట్లు కావాలి నేను ఇప్పుడు తగ్గాలి అని అంటే ఎందుకు? ఇప్పుడు నీ రియాలిటీ ఎప్పుడు లైఫ్లో నువ్వు మట్టిలో కలిసేదాకా పోదు. దాని గురించి జనాల్ని వీపీలను చేస్తూ ఈ 3 నెలల గేమ్ గురించి అంతెందుకు, బిందుకి నాకు గొడవైంది అక్కడ నేను సైలెంట్ ఉండి నవ్వి అవునా థ్యాంక్ యూ అమ్మా అని సరదాగా ఉండొచ్చు. నాకు ఆ టైంలో ఎమోషన్ వచ్చింది, నేను మాట్లాడేశాను.
అంతే తప్ప 1 వీక్ ఉంది, ఈమె రెచ్చగొడుతుంది, ఇప్పుడు నేను కంట్రోల్లో ఉండాలి. సో నన్ను నేను నా ఫేస్ నుండి బ్యాక్ వచ్చేసేయాలి. సో కంట్రోలింగ్ అనేది నేను అనుకున్నాను అనుకో, నేను ఆ టాప్ 7 దరిద్రం పాడుకొని టాప్ 7లో కూడా లేకుండా లేను. అంత గేమ్ ఆడిన టాప్ 7లో కూడా లేను నేను. అది దౌర్భాగ్యం. కానీ ఒకటి అడుగుతా మాస్టర్, మీరు చూసింది నమ్ముతారా, వినింది నమ్ముతారా, ఏం నమ్ముతారు? ఎవరో చెప్పింది నమ్ముతారు? నువ్వు ఇలా నుంచినావు అనుకో, నువ్వు ఏమనుకుంటున్నావు కూడా నేను అజంప్షన్ చేయగలుగుతాను నేను. రెండోది ఇద్దరు మాట్లాడుకుంటారు కాదు, నా అజంప్షన్ కరెక్ట్ అని, నా ప్రొడక్షన్ కరెక్ట్ అని. ప్రొడక్షన్ అంటే అలా వెళ్ళొద్దు, ఇప్పుడు పేర్లు కూడా వద్దు. సీజన్ 5లోనే ప్రూవ్ అయింది. నాగార్జున గారు చెప్పాడు నటరాజ్ చెప్పింది కరెక్టే అని. సో బట్ అన్ని వేళలో కరెక్టే. ఎందుకు తెలుసా, నేను అన్ని స్ట్రగులింగ్స్ చూస్తున్నాను. దేవుడి నుండి ఎవడు మన గురించి ఎందుకు వస్తాడు, ఎవడు మన దగ్గర గురించి ఎందుకు మాట్లాడతాడు, వాడు మన దగ్గర ఏం ఆశించి మనకి హెల్ప్ చేస్తానికి వస్తాడు, ఎవ్రీథింగ్ తెలుసు నాకు. ఇప్పుడు అంతెందుకు జనరల్గా నాకు తెలుసు, బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాక అన్నీ తెలిసిపోయినాయి. అంటే రకరకాల క్యారెక్టర్స్ ఉంటారు, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, నామినేషన్కి వచ్చినప్పుడు ఎలా ఉంటారు. నేను అలా కాదు, నేను ఎలా ఉన్నా అలానే ఉంటాను. వాళ్ళు ఎలా అనుకున్నా సరే నేను అలానే ఉంటాను. అందుకే నాకు కోపం వస్తుంది బేసిక్గా. వీళ్ళు ఎందుకు ఒక చిన్న గేమ్ గురించి జనాలను పిచ్చోళ్ళు చేసి ఓట్లు తెచ్చుకొని ముందుకెళ్ళడానికి ఎందుకు ఇంత డ్రామా ఆడతారు? ఇదంతా డ్రామా డ్రామాటికల్గా అనిపించదా? అంటే మీరు ఆన్సర్ చెప్పట్లేదు. చూసింది నమ్ముతారు, వినింది నమ్ముతారు? చూసింది నమ్ముతాను ఇంకా స్ట్రాంగ్గా. వినింది కూడా నేను ఇది కరెక్టా కాదా అని నేను అబ్జర్వేషన్ చేస్తాను, వింటాను. సో నేను ఆ మనిషిని అబ్జర్వేషన్లో పెడతాను. అదంతా చూసి కరెక్టే అనిపించింది అనుకో, అప్పుడు అటాక్ చేస్తాను. అలాగే మీరు బయట ప్లాన్ చేసుకుని వచ్చారని కూడా మీరు వినింది, మీరు అబ్జర్వేషన్, నేను వాళ్ళు అబ్జర్వ్ చేశాను. అబ్జర్వ్ చేసిందంతా క్లియర్ కనబడుతుంది అక్కడ. ఓహో అయితే ఓకే, నేను అప్పుడు క్యాలిక్యులేషన్ చేసుకున్నా. ఫస్ట్ విన్నప్పుడు ఇదిగో నిన్ను చేస్తున్నారు, వాళ్ళని చేస్తున్నారు, వీళ్ళని చేస్తున్నారు, నామినేషన్ వీళ్ళు కలిసి మాట్లాడేసుకుని ఎవరెవరు నామినేషన్ చేయాలి, ఫస్ట్ నామినేషన్ క్లారిటీ అయిపోయింది. ఇక నువ్వేం చేయట్లేదు ప్లానింగ్ అని చెప్పాడు నితిన్. వద్దురా బాబు, నేను సీజన్ 5కి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు కూడా అలానే ఉంటాను, నాకు అవసరం కూడా లేదన్నాను. అలానే లోపలికి వెళ్ళాను. సరే వాడెవడో ఇంకా చెప్పాడు. ఇప్పుడు ఈ సుబ్బారావు, వెంకటలక్ష్మి, ధనలక్ష్మి వీళ్ళందరూ కలిసి ఎలా వస్తాయి వెంకయ్యమ్మ అందరు కలిసి ఏం చేస్తారో చూద్దామని అనుకున్నా. అంటే వాళ్ళు బాడీ లాంగ్వేజ్లు అన్నీ 1 by 1 ఫస్ట్ కనిపించలే, చాలా నీట్గా ఉన్నారు. మెల్లగా వెళ్ళే కొద్ది చేంజ్ అవుతూ ఉన్నాయి. అన్నీ అబ్జర్వ్ చూస్తున్నాను అవుతున్నాను. కరెక్ట్గా నామినేషన్ రంగా అన్నీ ఇలా ఓపెన్ అయిపోయింది. పాము పడగెప్పి అలా నుంచుంటే ఎలా ఉందో అలా బయటకు వచ్చేసినాయి. అప్పుడు పట్టుకున్నాను అనమాట. అందుకని నేను అక్కడ మొదలుపెట్టి అంతెందుకు, ఇప్పుడు ఇంకో పేరు కూడా చెప్తా. మన యాంకర్ పేరు మర్చిపోతున్నా అబ్బా, శ్రవంతి. సారీ శ్రవంతి, మళ్ళీ సెకండ్ టైం ఇది. ఓకే, బాగా పగబట్టేస్తున్నారు. నాకు మంచి ఫ్రెండ్, నాకు మంచి ఫ్రెండ్ ఆమె, బయట కలిసి మంచిగా మాట్లాడతాను. కానీ అదే అందరికి షాకింగ్. అదే నటరాజ్ హౌస్ లో అంత గొడవ పడి బయటకు వచ్చాక అందరితో నార్మల్ గా ఎలా ఉన్నాడు, ఎలా జనాలు పిచ్చోళ్ళని చేస్తారు. నాకు కోపం వస్తే అలానే ఉంటా. బయట వాళ్ళు నాతో అలా ఉండరు లేరు కదా, గేమ్ గురించి నాతో ఫైట్ చేస్తారు కదా, అక్కడ నాకు కోపం వచ్చి నేను అటాక్ చేస్తాను. అర్థమైంది కాన్సెప్ట్? నీకు అర్థమైందా? బయటకు వచ్చినప్పుడు వాళ్ళకి కెమెరా ఉండడు కాబట్టి నాతో బాగా ఉంటారు. సో మీరు ఆ టైం వరకే మీరు అగ్రెషన్ అదంతా కనిపిస్తుంది, అంతే తప్ప నాకు నా అగ్రెషన్ అనేది వాళ్ళు వచ్చి మాట్లాడితే మళ్ళీ మీరు కూల్ అయిపోతాను. అంతెందుకు నా పాప బర్త్డేకి బిందుకు కూడా ఫోన్ చేశా. నా ఫోన్ నుండి ఎత్తట్లేదని వేరే ఫోన్ నుండి ఫోన్ చేసి, మా పాప బర్త్డే నువ్వు కంపల్సరీ రావాలన్నాను. ఆమె రాలేదు. అదే నా ధనుష్ బర్త్డేకి రావడానికి. అంటే ఫస్ట్ డేకి రాకుండా సెకండ్ డేకి, ఫస్ట్ డేకి ఎవరెవరు వస్తారు, సెకండ్ డేకి సెలబ్రిటీని కదా, నీట్కి వెళ్తే బాగుంటుందని చెప్పి రావడానికి ఏమన్నా ధనుష్ని కాదు కదా. అయితే శ్రవంతి జనరల్గా శ్రవంతి ఎలిమినేషన్ అయిపోయి బయటికి రాగానే మన ఈయన మాట్లాడాడు, వాసు, శ్రవంతికి బాగా క్లోజ్ ఫ్రెండ్. ఏమైంది ఇట్లా నటరాజ్ మాస్టర్ అంటే, నాకు చెప్పారు, మన వాళ్ళు అనుకున్నాక లేదు నటరాజ్ మాస్టర్ ఇలా అటాక్ చేద్దాం అనుకున్నాము, వెళ్ళాను చేశాను, మరి నాకు తెలియదు నేను ఎలిమినేషన్ అవుతాను, ఇలా జరిగింది. అటు శ్రవంతి ఫీల్ అయినా పర్లేదు, ఏమనుకోద్దు. ఇప్పుడు మరి నువ్వు అది ఒప్పుకొని నువ్వు చెప్తావంటే ఇప్పుడు నేను చెప్పలేను, నేనైతే జరిగిన వాస్తవం అయితే ఇది. సో నేను వచ్చేస్తాను, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ ఇష్యూ గురించి ఇంత ఇదవుతుంది, నేను వచ్చేస్తాను తెలియదు. జరిగింది మ్యాటర్ని నా వైఫ్ కూడా మాట్లాడింది, వాసు కూడా మాట్లాడాడు, ఇంకోళ్ళు ఎవరో ఉన్నారు నా ఫ్రెండ్, వాళ్ళు కూడా మాట్లాడారు.
సో అదేంటంటే నాకు కోపం అంతా ఏంటంటే అసలు బిగ్ బాస్ అనేది ఎవరు లోపలికి వెళ్తారో ఎవరికి తెలియకూడదు. అప్పుడు గేమ్ మజా ఉంటుంది. నీకు ఉల్టా పుల్టా ఎందుకు సక్సెస్ అయింది? ఎవరికి అర్థం కావట్లేదు ఇప్పుడు ఏం జరుగుతుందో. ఎవరు వెళ్ళిపోతారో తెలీదు, ఎవరికి ఏం పెడతాడో తెలీదు. కానీ మాస్టర్ ప్రూఫ్స్ లేని ఎలిగేషన్స్, సాక్ష్యాలు లేని ఎలిగేషన్స్ ఎప్పుడు రూమర్సే కదా. ఇది రూమర్స్ అయినా నా మనస్సాక్షికి తెలుసు, వాళ్ళ మనస్సాక్షికి తెలుసు. అసలు దాని గురించి ఆలోచించలేదు. నేను చెప్పాల్సిన కొద్దీ చెప్పేస్తాను, ఎందుకంటే అది వాస్తవం కాబట్టి. ఇంకా వాళ్ళు తీసుకుంటారనేది లేదా అనేది తర్వాత వాళ్ళు దాన్ని ప్రూవ్ అయినాక తెలుస్తుంది. నటిస్తే మనం ఏం చేయలేము. ఇప్పుడు ఎలిగేషన్స్ అనేది నేను తీయను ఉత్తగానే, నాకు అక్కడ సిచ్యువేషన్స్ అన్నీ తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళందరూ నా ఫ్రెండ్స్, ఇప్పుడు ఓటీటీలు చేసేలంతా ఇప్పుడు బయటకు వచ్చాక బాగా క్లోజు. ఇప్పుడు శ్రవంతి పేరుంది చెప్తే శ్రవంతి కొద్దిగా అర్థం చేసుకుంటుంది కాబట్టి శ్రవంతి గురించి క్లారిటీ ఇచ్చేసాను. మిగతా వాళ్ళందరూ నా ఫ్రెండ్స్, బాగా మాట్లాడుకుంటాం, కలుస్తాం, అంతా చేస్తాం. శివ పాయింట్ కూడా 2-3 ఎందుకు చెప్పాను, శివ కూడా నాకు క్లోజ్ కాబట్టి సరే మాస్టర్ ఏదైనా ఉంటే మాట్లాడేస్తాడు కదా అని తెలుసు కాబట్టి మిగతా వాళ్ళందరూ నాకు క్లోజే కాబట్టి ఇక్కడ ఏంటంటే నేను పలానా జరిగింది, ఇది సిచ్యువేషన్, ఇది క్లియర్గా ఇది ఇలా అని చెప్పామనుకో బాగోదు. అందుకే నేను ఇంకా వదిలేశాను. అంటే గేమ్ వేరు, ఇప్పుడు మళ్ళీ తీసి దాన్ని లాగి ఇప్పుడు నువ్వు ఏదో ఇంటర్వ్యూ ఇస్తున్నావు దాని గురించి మాట్లాడే వాళ్ళు ఏదో బయటికి తీసుకొచ్చి నేనేదో హైపోవాలని ఎలా అనుకుంటే ఇప్పటికి 100 ఇంటర్వ్యూలు ఇచ్చేవాడిని, ఎవరు లేదు. కానీ మీరు నాన్ స్టాప్లో బయటకు వచ్చిన తర్వాత మీరు చెప్తున్న 100 ఇంటర్వ్యూలు నాకు తెలిసి ఇచ్చిన 20-30 ఇంటర్వ్యూస్ వరకు అప్పుడు ఇచ్చేసా ఫుల్ ఎమోషనల్ ఉన్నప్పుడు నేను. మరి నాకెందుకు ఇవ్వలేదు ఇంటర్వ్యూ? ఎవరికి? నాకెందుకు ఇవ్వలేదు? ఎందుకంటే చెప్తా ఇప్పుడు ఇది పెట్టు చెప్పి ఇది ఇంట్లోకి నాకు ఓపిక లేదని చెప్పి నెక్స్ట్ డే ఇది పెట్టు, ఇది రికార్డ్ ఇలానే ఉంచాలి. మీరు ఏం చెప్పి ఇదిగో నువ్వు శివ ఫ్రెండ్ అని తెలుసు, శివాకి నువ్వు సపోర్ట్ చేస్తున్నట్టు తెలుసు, నాకు శివాకి నాకు ఈ ప్రాబ్లం వచ్చిందని తెలుసు నీకు, అంటే మీ అందరికీ తెలుసు. అండ్ శివ బిందు కూడా క్లోజ్ అని తెలుసు. ఈ సర్కిల్ దరిదాపులో నాకు ఉండకూడదని డిసైడ్ అయ్యా. ఎందుకంటే ఇప్పుడు నువ్వేం మాట్లాడే ఉంది, నువ్వు అటువైపు నుండి పాయింట్స్ తీసుకో. ఇప్పుడు యాంకర్ ఏమవుతారు, యాంకర్ ఏం చేస్తాడు, ఎప్పుడు వాళ్ళకి ప్లస్ అయ్యే వాళ్ళతో ప్లస్ పాయింట్లు తీసుకొని, ఇప్పుడు సపోజ్ నేను నీకు బాగా క్లోజ్ అనుకో, నా ప్లస్ పాయింట్స్ని పెట్టుకొని నాకు వేరే వాళ్ళకి ఇంటర్వ్యూ చేస్తావు. అదే నేను మైనస్ అనుకో, నేను నీకు ఎదురుగా కూర్చున్నాను అనుకో, వాళ్ళ ప్లస్లు తీసుకొని నాతో ఇంటర్వ్యూ చేస్తావు. అది యాంకర్కు ఉన్న లక్షణం. అవును. మరి ఇప్పుడు నేను వచ్చి ఏం చేస్తాం అసలు మా అయితే క్వశ్చన్స్ అడుగుతా, ఆడియన్స్ సైడ్ నుంచి ఉన్న క్వశ్చన్స్. అంటే మీరు చెప్తున్న నా ఫ్రెండ్స్ బిందు గానీ శివ గానీ వీళ్ళందరి తరపు నుంచి ఒక్క నిమిషం క్వశ్చన్ వీళ్ళందరి తరపు నుంచి శివ గానీ బిందు గానీ నా ఫ్రెండ్స్ కాబట్టి ఆబ్వియస్ గా వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారని మిమ్మల్ని అడుగుతా క్వశ్చన్. మీరు ఆన్సర్ చెప్పేసి అయిపోద్ది కదా. ఎందుకు చెప్పడానికి ఒక నిమిషం, నేను ఎంత మందికి ఇంటర్వ్యూ ఇచ్చి నీకు ఎందుకు ఇవ్వలేదు అని అంటే, ఫస్ట్ నువ్వు నాతో అడిగిన క్వశ్చనే ఏదో అడిగా ఉన్నాను. అప్పుడు లోపలికి వచ్చాక మా ఇంటికి వచ్చావు, ఒక పాయింట్ అడిగావు, అసలు నేను ఇవ్వటమే వేస్ట్ అనిపించింది. బేసిక్గా నాకు మనిషి నచ్చాడు అనుకో, ఇదిగో ఇప్పుడు నేను ఎంతమంది కంటిన్యూ ఫోన్ చేస్తూ ఉంటారు ఇంటర్వ్యూ, ఒక అరగంట 15 నిమిషాలు. నేను ఎవరికి ఆ తర్వాత ఇంతవరకు ఇంటర్వ్యూలు ఎవరికి ఇవ్వలేదు. నేను శివాకి ఇచ్చా, తర్వాత నీకు ఇచ్చా, ఎవరికి ఇవ్వట్లేదు. ఎందుకు? వాళ్ళకి అనవసరంగా నన్ను ఏదో క్వశ్చన్ అడుగుతాను, నేనేదో చెప్తాను, దాని తమ్ముని వేసి పడేసి ఏదో రచ్చరి చేసి అవన్నీ ఎందుకు అవసరమా? ఫ్రెండ్షిప్లో మీరు కనెక్ట్ అయ్యారు కాబట్టి నేను ఇచ్చాను బేసిక్గా, లేకపోతే నేను ఎవరికి ఇంటర్వ్యూలు ఇవ్వట్లేదు. ఎందుకు? వాళ్ళ అనవసరంగా వాళ్ళ వ్యూవర్స్ ఒక వీడియో చూసి దాని కింద కామెంట్స్ పెట్టి ఇవన్నీ నాకు ఇంట్రెస్ట్ లేదు. కానీ మీరు అనుకున్నది రాంగ్. ఇదే పొజిషన్లో ఉన్నప్పుడు శివాన్ కూడా నేను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఎందుకు మీరు అందరూ కలిసి నటరాజ్ మాస్టర్ని టార్గెట్ చేస్తున్నారు? నటరాజ్ మాస్టర్ చెప్పినట్టు మీరు అందరూ బయట డబ్బులు ఖర్చు పెట్టుకుని బిందు కానీ వీళ్ళందరూ డబ్బులు ఖర్చు పెట్టుకుని విన్ అయ్యారా? ఈ క్వశ్చన్ నేను అడిగాను. సరే, ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి కరెక్ట్గా నువ్వు సమాధానం చెప్తే నువ్వు ఈరోజు యాంకర్. నేను చెప్తే ఇది నువ్వు ఫ్రెండ్ పక్కన పెట్టు, నేను ఏదైనా క్వశ్చన్ అడిగిన దాని మీద చాలా ఇదిగా ఉంటుంది. మిత్ర టాప్ 7లో ఎలా ఉంది అనేది నువ్వు చెప్పగలిగితే నిజంగా నువ్వు గ్రేట్. నువ్వు ఈరోజు మిత్ర టాప్ 7లో ఎలా ఉందని నువ్వు చెప్పగలగాలి, నువ్వు ధైర్యంగా చెప్పగలగాలి. నువ్వు చెప్పలేదు, నీ దగ్గర ఆన్సర్ లేదనుకో, నీ దగ్గర ఆన్సర్ ఉంది, నాకు తెలుసు, అది నీకు తెలుసు, నీ మనసాక్షి. నువ్వు చెప్పలేదనుకో నేనేం చేయలేను. మరొద్దు, టాప్ 7కి ఎలా ఉందని నువ్వు చెప్పాలి. నేను నోరు తెరిస్తే పెద్ద పెద్ద సీట్లే కదిలిపోతాయి. నేను అనుకున్నానంటే మొత్తం షేక్ చేసి అవతల పడేస్తా, అన్నీ తెలుసు నాకు. సైలెంట్ అంటే బేసిక్గా అంటే ఎందుకంటే జనాలు కూడా ఈవెన్ అనుకున్నది వాళ్ళ పిఆర్ టీం వల్ల ఉంది అని.
ఆబ్వియస్గా ఆ సీజన్లో ఉన్న ప్రతి కంటెస్టెంట్కి పిఆర్ టీం ఉంది. నేను ఇక్కడ ఏది మైనస్ అయింది అంటే వీళ్ళ పిఆర్ టీం ప్రాపర్గా పనిచేసిందేమో, మిత్ర వాళ్ళ పిఆర్ టీం, మిగతా వాళ్ళ పిఆర్ టీం సరిగ్గా చేయలేకపోయారేమో. పిఆర్ అనే పర్సన్ పబ్లిక్ రిలేషన్స్. సరే నేను ఓటీటీలో ఓటీటీ అనే ఒక బిగ్ బాస్ సీజన్ ఏదైతే ఉందో జనాలు ఓటీటీలో వెళ్ళి చూసారా, ప్రోమోలు చూసారా, ఎక్కువ ఏది చూసారు? అది మనం ఎలా చెప్పగలుగుతాం? నేను చెప్తాను కదా, నాకు తెలుసు, నీకు తెలీదా? నువ్వు ఇంత వర్క్ చేసినప్పుడు ఆ మాత్రం తెలీదా నీకు? అంటే ఉన్న సీజన్స్ కంటే ఓటీటీ కొంచెం తక్కువ మంది చూసారనేది. తక్కువ మంది కాదు, ప్రో 80% మంది చూడలేదు. 20% ఖాళీగా ఉండి ఇది ఇష్టమని, బిగ్ బాస్ అంటే ఇష్టమని వాళ్ళు తప్ప, లేకపోతే ఒకళ్ళు జాబ్ చేస్తూ కూడా నాతో నేను ఇంటర్వ్యూ అంటే ఏదో లైవ్ పెట్టాను, యూఎస్ఏ నుండి అక్కడెక్కడ నుండి కొద్దిగా మాట్లాడారు. మేము జాబ్ చేస్తూ కూడా మధ్యలో ఏం చేస్తున్నారని వెళ్ళి చూసి వచ్చేవాళ్ళం. అంటే 20% పబ్లిక్ మాత్రమే చూసింది, 80% చూడలేదు. మిగతాదంతా ఏమైంది? వీళ్ళ ఓటింగ్స్ ఎలా వచ్చాయి? చూసింది 20%, 80% ఓటింగ్స్ వచ్చేది. ఎక్కడ? ఎందుకు చెప్పు, సంబంధం చెప్పు నువ్వు. ఫేక్ ఓటింగ్స్ ఫేక్ ఓటింగ్స్ ద్వారా ముందుకెళ్ళేవాళ్ళు. ఇప్పుడు గేమ్ ఆడి సరే ఓకే, ఫేక్ ఓటింగ్ ఏదో ఒకటి పర్లేదు, సరే పబ్లిక్ చూడలే, మూవ్ ఆన్ అయింది. సో అలాంటిది ఎక్కడ ఓటింగ్ ద్వారా మిత్రం ముందుకెళ్ళింది, టాప్ 7లో ఉంది. ఏం వాళ్ళ ప్రాపర్గా వాళ్ళ పిఆర్ టీం పనిచేయడం వల్ల తను పని చేయడం అంటే ఏం చేశారు? అంటే గేమ్ చూడడం వల్ల ఓటింగ్ చేశారా? గేమ్ చూడడం ఓటింగ్ చేశారా? ఇది కూడా క్లారిటీ ఇస్తున్నా. మిత్ర నాకు ఫ్రెండ్ కాదు, మిత్ర నన్ను బ్లాక్ చేసింది ఇన్స్టాగ్రామ్లో. ఓకే, ఆమె సైడ్ నుంచి మాట్లాడలేదు నేను. వాళ్ళ పిఆర్ టీం ప్రాపర్గా పనిచేశారేమో. మీ మిగతా ఎంత క్లవర్ది తెలుసా నువ్వు మాస్టర్? అట్లా అనుకుంటే ఇప్పుడు పిఆర్ టీమ్స్ అండ్ అలాగే ఫేక్ ఓటింగ్స్ ఇవన్నీ వేసుకుంటూ వెళ్ళిపోతే ఒక పర్సన్ ఆడియన్స్కి నచ్చకుండా విన్నర్ అవ్వలేరు కదా. ఆడియన్స్ నచ్చకుండా ఇంత పెద్ద బిగ్ బాస్ అనే షో విన్నర్ని చేయరు కదా అనేది నా పాయింట్. సరే, నీకు ఇప్పుడు వచ్చిన ఓటింగ్స్ ఎవరైతే విన్నర్ ఉన్నారో అన్ని ఒరిజినల్ ఓటింగ్సా? అది మనం చెప్పలేము. అదిగో నువ్వు తప్పది. నువ్వు ఏదో స్ట్రైట్ కాదు, నువ్వు ఏదో స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడు, స్ట్రైట్ మాట్లాడు వల్ల అని చెప్పేసి. అదిగో పిఆర్ వల్ల అని చెప్పావు కదా. చెప్పా. సో పిఆర్ వల్ల పనిచేసింది కాబట్టి వచ్చారు. అంటే ఏమి గేమ్ ఆడకుండా, ఏమి చేయకుండా విన్నర్ అవటం అనేది డబ్బులు ఖర్చు పెట్టి, సరే ఇంక కొన్ని మాట్లాడితే వేరే అయిపోతుంది, ఇవన్నీ చేసి విన్ అయిపోవటం అంటే మనం అలాంటప్పుడు ఇప్పుడు నేను 85 కిలోలు 87 కిలోలు ఉండేవాడిని 67 కిలోలకు వచ్చేసాను. అంటే గేమ్ ఆడటం కానీ అటు వీళ్ళందరినీ ఇప్పుడు ఏమైనా ఎక్స్కర్షన్ బిగ్ బాస్ అనేది పనులు చేయాలి, గేమ్ ఆడాలి, ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, ఎవ్రీథింగ్ ఇవ్వాలి. అది ఎంటర్టైన్మెంట్ షో అండ్ రియాలిటీ షో. సో దీనికి ఏం కావాలో పుష్కలంగా నేను ఇచ్చున్నా. సో కనీసం టాప్ 7లో టాప్ 5 అంటే ఓకే, పోనీలే, ఈ డబ్బులు పెట్టి ఎన్ని గేమ్ ఓటింగ్ చేసుకునే వాళ్ళంతా ఉన్నారంటే పక్కన పెట్టి టాప్ 7లో కూడా నేను చివరికి అంటే ఏ బేస్లో లేను. పిఆర్ టీం సరిగ్గా పనిచేయలేదు. ఇంత మీరు గేమ్ ఆడినా కూడా ఆడియన్స్ లో రీచ్ అవ్వలేదు అంటే, ఈవెన్ మీ ఇన్స్టాగ్రామ్ నేను ఫాలో అవుతూ ఉన్నాను సరిగ్గా. ఈ రోజు వరకు నువ్వు నమ్ముతావలేదు, నువ్వు ఇన్స్టాగ్రామ్ లో కూడా నేను ఎక్కువ పెట్టను. అంటే నాకు ఏంటంటే ఏదన్నా ఎప్పుడన్నా షేర్ చేయాలనిపిస్తే మనసుకి పెడతాను తప్ప ఈ రోజు గేమ్ ఆడిన టైంలో కూడా మీ పిఆర్ టీం సరిగ్గా పనిచేయలేదు. ఓకే సరే, అది అగ్రీ చేస్తాను, అది పక్కన పెట్టు. జనరల్గా నేను ఆలోచించేది ఏంటంటే, మనం షోకి ఏం చేయాలో అది చేయగలగాలి. అది చేసినా సరే మనం లేమంటే దానికి అర్థం ఏంటనేది నాకు ఇంతవరకు అర్థం కాలేదు. అంటే ఆడియన్స్కి వీడు ఏ రకంగా కూడా అన్ని ఆ గేమ్ సరిపడే ఎంత కావాలో అన్నీ చేసినా సరే వీడు వద్దు అనుకున్నారంటే అది దానికి. ఇప్పుడు నేను ఏదన్నా ఇప్పుడు ఒక విషయాన్ని ఇప్పుడు ఈ పాయింట్ కూడా మాట్లాడతా. రీజనల్ వైజ్ నీది అక్కడ స్టేట్, నాది ఇక్కడ స్టేట్ అని నేను మాట్లాడలే. ఈ స్టేట్ అనేది, ఈ స్టేట్ నుండి అక్కడ ఆ స్టేట్కి వెళ్ళి ఉంటున్నావు. ఈ స్టేట్కి దీని గురించి వచ్చావు, ఈ గేమ్ గురించి వచ్చావు, ఈ గేమ్ అయిపోగానే ఆ స్టేట్కి వెళ్ళిపోతావు. అంటే దీనిలో తప్పుందా? తప్పులేదు. నేను ఈ స్టేట్లో ఉంటున్నా, ఈ స్టేట్లో ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నా, ఈ స్టేట్లోనే అన్నీ ఉంటే నేను జనాలకి ముందు ఇక్కడే ఉంటున్నాను, ఇక్కడే బతుకుతున్నాను అనే దాంట్లో తప్పు ఉందా? తప్పులేదు. బట్ మీరు ఆ పాయింట్ చేయడం కూడా నాకు ఆ టైంలో పెద్దగా నచ్చలేదు. అంటే చెప్పు, దేనికి నచ్చలేదు? అది యాక్చువల్లీ దేనికి నచ్చలేదు అంటే ఈవెన్ నాగార్జున గారే చెప్పారు మీకు ఆర్టిస్ట్. అదే నాగార్జున గారు చెప్పింది నాకే నచ్చలేదు. నాగార్జున గారు చెప్పిందే నాకే నచ్చలేదు. ఈ రోజు వరకు కూడా నేను ఆయన ఎప్పుడు ఒకవేళ ఫ్యూచర్లో వెళ్ళినా బిగ్ బాస్కి, లేదా ఆయన బయట కలిసినా
నేను అడిగే రెండు క్వశ్చన్స్. ఇప్పుడు ఈ పాయింట్లో ఆయన ఇది చెప్పాడు, అసలు ఇది నేను మాట్లాడింది వేరు, అక్కడ ప్రొజెక్ట్ చేసి నాకు చెప్పింది వేరు. ఆ టైంలో నేను బ్లాంక్లో ఉన్నా. ఇప్పుడు నేనేమన్నా ఆయన క్వశ్చన్స్ వేసి ఇంకేదన్నా అన్నాను అనుకో, నన్ను అవుట్ చేస్తారు గేమ్ నుండి. సరే ఏదో ఒకట తిట్టుకొని ఏమన్నా అని అనుకున్నా, ఆయన తిట్టి నన్ను బయటకు పంపించారు. కానీ ఒక సెకండ్ నేను పంపిస్తున్నారు ఇది సిచ్యువేషన్ అని చెప్తే ఆ లెక్కలు మారిపోయాయి. అంతెందుకు మొన్న నీతోనే డ్యాన్స్ అప్పుడు తరుణ్ మాస్టరు ఫస్ట్లో అంతా బాగానే ఉండేవాడు, ఎక్కడో ఎవరికో ఎవరి వైపు వెళ్ళిపోయాడు. ఇంకా అదేం మాట్లాడద్దు, ఎవరి వైపు వెళ్ళిపోయాడు. మార్కులు తగ్గించటం, నేను జడ్జినే. ఆయనకన్నా ఎక్కువ రియాలిటీ డ్యాన్స్ షోలు డైరెక్షన్ చేశాను, జడ్జిగా చేశాను, అన్నీ చేశాను. ఆయనకన్నా ఎక్కువ చేశాను. సినిమాలు ఆయన ఎక్కువ చేయొచ్చు, పాపం సీనియర్ ఆయన. కానీ టీవీకి సంబంధించిందంటే ఐఎమ్ ద వన్, ఈ రియాలిటీకి సంబంధించి నేను ఎక్కువ ఉన్నోని. సో ఆయన మార్కులు తగ్గించడం మొదలుపెట్టాడు. నాకు అర్థమైపోయింది. సెమీఫైనల్లో కూడా టాప్ 4లో పెట్టాడు. ఫైనల్ కూడా పెడితే నేను చెప్పాను, ఇదే కనుక ఫైనల్లో ఉన్నా, ఇప్పుడు మేము అంత కష్టపడి వస్తాం. నాకు తెలుసు రియాలిటీ అది ఏం గెలవాలి ఏంటని. ఇదే సిచ్యువేషన్లో ఉంటే మేము ఆడి కూడా వేస్ట్, మీ జడ్జిమెంట్ నాకు నచ్చలేదు, నేను వెళ్ళిపోతా అని చెప్పిన. పగ పెట్టేసుకున్నారు అందరూ, మొత్తం అందరూ, ప్రతి ఒక్కళ్ళు, నేను పేర్లు వద్దు, అందరూ పగ పెట్టేసుకున్నారు నా మీద. ఆ మాట అడగని అది తీశారు. ఎందుకంటే ఆయన ఫీల్ అయిపోయాడు, నాకు ఇది ఉండకూడదు, ఈ వర్డ్ మాట్లాడింది నాకు జనాల్లోకి రాకూడదు, నువ్వు నన్ను తొక్కదాన్ని చూస్తున్నావు. ఆ రోజుల్లో ఆమె సరోజ్ ఖానే తను తొక్కడానికి చూసింది, తొక్కలేకపోయింది. అరే ఏమో ఎక్కడ దాకా వెళ్ళిపోయాడు ఆయన. సరోజ్ ఖాన్ ఎక్కడా, నేనెక్కడా, అసలు ఈ పాయింట్ ఏంటి, ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆయనకి అర్థం కాలే. నేను అడిగిన క్వశ్చన్ ఇదే, మీరు జడ్జిమెంట్ అందరు మార్కులు రాధా భాగిస్తుంది, రాధా గారు అండ్ సదా భాగిస్తుంది పర్ఫెక్ట్గా, ఎంత ఇవ్వాలంతే. నాకేదో మొత్తం ఇచ్చేయాలి కాదు, నేను ఎంత చేస్తే అంతెందుకు, నాది బాగోనప్పుడు సైలెంట్ ఉన్నాను, ఎవరిదన్నా బాగొస్తే నేను 100 ఇస్తున్నాను, 10కి 10 ఇస్తున్నాను. సో అలా నేను నా మైండ్ సెట్ ఉన్నప్పుడు అది జడ్జిగా మీరు కూడా అలానే ఇవ్వాలి. మీరు కావాలని తగ్గించుకుంటే ఆటోమేటిక్గా నేను అడుగుతాను కదా, అంత కష్టపడి నేను వచ్చి పర్ఫామ్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ మాస్టర్ ఏ రియాలిటీ షోకి వెళ్ళినా కూడా మీకు పెద్దగా ప్రెషర్ ఉండకపోవచ్చు, బేసిక్గా మీకు తెలియని ఫీల్డ్ కాబట్టి. ఒక డ్యాన్స్ షోకి వెళ్తున్నప్పుడు, ఒక కొరియోగ్రాఫర్గా మీరు ఉన్న కెరియర్ని లీడ్ చేసినప్పుడు, ఇంత ఫ్యాన్ బేస్ మీకు యాజ్ ఎ కొరియోగ్రాఫర్గా ఉన్నప్పుడు, ఒక డ్యాన్స్ షోకి వెళ్ళి ఓడిపోవడం అనేది, ఓడిపోవటం కాదు అది ప్రియాంక కొరియోగ్రాఫరు అండ్ ఎక్కడో సంథింగ్ వీళ్ళందరూ క్యాచ్ చేశారు. ఎవరో ఒక పర్సను ఆమె నేను అంటే ఈ సాంగ్స్ పరంగా ఒక సాంగ్ చేస్తున్నప్పుడు ఈ సాంగ్లో ఇది వాడతామంటే వద్దు, ఈ సాంగ్లో ఇది వాడతాం, అది వాళ్ళు తీసేసుకున్నారు అనే లోపు వాళ్ళు తీసుకుంటారు. నేను మొత్తం ఎంక్వైరీ తీస్తే ఒకసారి డౌట్ వచ్చి వాళ్ళు తీసుకొని ఉంటారు. కానీ ఆమె ఇన్ఫర్మేషన్ ఇచ్చేసేది. అంటే నన్ను కంప్లీట్గా ఓడించడానికి ఆమెను ఒక ఇన్ఫార్మర్లకు పెట్టేశారు. నేను నీతో చెప్తున్నా, అమ్మ ఈమె ఏదో ఫ్రాడ్ చేస్తుందమ్మా అంటే, లేదు వదిలేసి, ఆమె ఫైనల్లో అసలు అంటది, నువ్వు అన్నీ అలానే అంటావు, అలానే అంటది. చివరికి నేను చూపించాక, అమ్మ నువ్వే కరెక్ట్, అనవసరంగా నేను తప్పట్టాను, ప్రతిసారి అదే జరుగుతుంది. నేను ఏదో చెప్తాను, ఎవరు నమ్మను, అదే నా ప్రాబ్లం. మేము టాప్ 4లోకి రాగానే ఆమె ఇక్కడ ఉండేది అంతే. నేను చూసాను, నా వైఫ్ చూసింది, నా అసిస్టెంట్ చూసాను, చూడంగా సైలెంట్ అయిపోయి బయటకు వెళ్ళిపోయింది. ఎంత గ్రౌండ్ వర్క్ చేశారు అసలు. సైకో సాంగ్ ఉంది కదా, ఇంకా బాగా రావాలి, ఆమె ఇంకా దాన్ని తొక్కేసింది. ఈ మూమెంట్ వద్దు, అది కాన్సెప్ట్ వద్దు, ఆ కాన్సెప్ట్ కొంతమందికి అర్థం కాలేదు అని మార్కులు తగ్గించడం, ఇవన్నీ ఆమె మొత్తం కచ్చపిచ్చ చేస్తుంది. బాగుండాలి, బాగకూడదు, బాగుండాలి మరి బాగకూడదు, అంటే ఎక్కువ సూపర్ ఉండొద్దు, అలానే తగ్గిపోవద్దు, అలా మెయింటైన్ చేస్తూ వచ్చింది అన్ని సాంగ్లు. ఫైనల్ కూడా అంతే. నేను ఒక 1 డే ఫైట్ చేశాను. ఇది చిన్న ఏజ్ అమ్మా, నువ్వు ఇప్పుడు రియాలిటీ షో ఇప్పుడు కొరియోగ్రాఫ్ అయ్యావు, నేను 24 సంవత్సరాల ముందు నుండి పని చేస్తున్నా, ఇది అయితే పని చేయదు, వర్కౌట్ అవుతుంది, లేదు బహుత్ అచ్చా రేగా, సూపర్ రేగా అంటుంది. ఇది చూడు, ఇదేదో బిస్కెట్. మీకెందుకు మాస్టర్ కొరియోగ్రాఫర్? రూల్ అంట వాళ్ళకి. ఓకే, ఆ రూలా మరి ఇంకేంటో మాట్లాడితే వేరే అయిపోద్ది. కానీ సరే ఎందుకు చెడగొట్టుకోవాలనుకోవట్లేదు నేను. ఒక కొరియోగ్రాఫర్కి ఒక కంటెస్టెంట్కి ఒక కొరియోగ్రాఫర్ కంపల్సరీ నీడెడ్. ఇప్పుడు మీరు కనుక తీసుకోలేదు అనుకోండి, వేరే వాళ్ళు కూడా వేరే కావాలి, లేకపోతే మేము చేసుకుంటామని అంటారు. సో అందరికి కావాలి అని. నేను అప్పటికైతే నేను చేయనని చెప్తే నీతో అంది, వద్దులే వాళ్ళని మనం ఏదో చేసి ప్రెజర్ చేయవద్దు, ఎవరో ఒకళ్ళు మన ప్రియాంక ఉంది కదా, ప్రియాంకని తీసుకుందాం మనం అంటే, ప్రియాంక వద్దమ్మా ఇంకోటి ఉంటారు కదా
సంకేత్ వాడిని తీసుకుందాం అని చెప్తే లేదు ఈమె తీసుకుందామని ఈమె పోయి ఈమె తీసుకుంది ఆమె తీసుకొని నీతు గారు. ఆ షోలో ఓడిపోవడానికి ప్రధాన కారణం నా వైఫే. ఎందుకంటే ఆమెను తీసుకోవడం ఫస్ట్ మైనస్. రెండోది నేను చెప్తున్నా ఇది వర్కౌట్ అవుతుందని చెప్తే కూడా ఆమె సపోర్ట్ చేస్తూ ముందుకెళ్ళింది. చివరికి తెలిసింది ఆమె విలన్ అని మా దాంట్లో. సో అంతా జరిగిపోయింది చేతిలో. అంటే ఇప్పుడు నేను ఒక రియాలిటీ షోలో విద్యారావు తెలుసు కదా నీకు, దేవదాస్లో మోడల్, ఆమె డ్యాన్స్ రాదు, నార్మల్గా వచ్చు. ఆమె విన్నర్ని చేశా ఓన్లీ కాన్సెప్ట్ వల్ల. చాలామందికి రియాలిటీ షోలో నేను ఒక చేయి పెట్టానంటే వాళ్ళు విన్నర్ అంతే, ఏం లేదు, కాన్సెప్ట్ ప్లానింగ్ ఉంటుంది అంతే. ప్రశాంతి తెలుసు కదా నీకు, విలన్ క్యారెక్టర్లు చేస్తూ ఉంటుంది. స్వప్న దత్ రియాలిటీ షోలో ప్రశాంతి రాజ్ అని చెప్పేసి శ్రీరాజ్ సినిమా కూడా చేస్తున్నాడు, వాళ్ళిద్దరు కలిసి చేశారు సినిమా, ఒక హిట్ అయింది ఒక సినిమా. వాళ్ళిద్దరూ ఇప్పుడు నెక్స్ట్ ఎలిమినేషన్ అయిపోతారన్న టైంకి సెమీఫైనల్లో ఇంక వీళ్ళ దగ్గర మ్యాటర్లో అందరు సూపర్ డాన్సర్లు. అయితే విశ్వ తెలుసు కదా, విశ్వకి నాకు ఏదో చిన్న ఇష్యూ వచ్చింది. ఏది వాళ్ళు కోరియోగ్రాఫర్ని ఒక కోరియోగ్రాఫర్ని ఇద్దరు కంటెస్టెంట్స్ పెడతానంటే ఆమె చెప్పింది, స్వప్నదత్తే చెప్పింది నా దగ్గర బడ్జెట్ లేదు, ఒక కోరియోగ్రాఫర్ ఇద్దరు కంటెస్టెంట్స్ ఇవ్వాలని. సో అలానే పెడితే వాళ్ళేంటి ఆమెకు తెలియదు అనుకొని ఆమె దగ్గర మీటింగ్ పెట్టారు. అది కూడా విశ్వాకి అప్పటి వరకు టాప్ లెవెల్లో కొరియోగ్రఫీ చేసి టాప్ లెవెల్లో పెట్టాను విశ్వాన్ని. వెళ్ళిపోయి విశ్వ ఆమెకు తెలియదు అనుకుని ఆ ముందు పెట్టి నటరాజ్ మాస్టర్ ఒక కొరియోగ్రాఫర్ ఇద్దరిని కంటెస్టెంట్ పెడతాను, అలా చేస్తే ఇది అవుతుంది అది ఇదని హడావుడి చేసాడు. చెప్తే స్వప్న కన్ను కొట్టి సర్లే నేను వింటా ఉన్నా, చూసిన చాలా ఏదో అన్నాడు. సరే ఇప్పుడు ఫ్రెండ్ అనుకో, అప్పుడు విషయం ఎందుకు చెప్తున్నంటే వచ్చిన నేను అప్పుడు స్వప్నకి చెప్పిన, నేను ఈ షో ప్రశాంతిని గెలిపిస్తున్నాను, ప్రశాంతి శ్రీరాజుని అన్న. ఏం నటరాజు ఏం మాట్లాడుతున్నాను నవ్వింది ఆమె. వాళ్ళే ఫస్ట్ ఎలిమినేషను, ఆ సెమీఫైనల్ తర్వాత దాడతారో తెలియదు, నువ్వు వాళ్ళనట్టు తీసుకెళ్తే గ్రాండ్ ఫినాలేలో ఫస్ట్ సాంగ్కే ఫుల్ మార్క్స్ అన్నమాట. ఆమె ఇలా చూసింది, వెళ్ళే వినరు అని చెప్పిన, కట్ చేస్తే వాళ్ళే వినర్ అయ్యారు. సో అంత ఉంటుంది అంటే డాన్స్తో కూడా తెలివితో కూడా గెలవచ్చు. అలాంటి డ్యాన్స్ వచ్చి నేను బ్యాక్అవుట్ అయ్యానంటే బికాస్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ పొలిటికల్ డ్రామాస్ అన్నీ. ఓకే ఓకే. సో నేను పెద్దగా ఇదిగా ఫీల్ అవ్వలేదు. నేను ఆర్టిస్టుల మీద గెలిచేసేయాలి, ఇప్పుడు మనతో సమూహ విజయం ఉందనుకోరి మనం గెలవాలి, ఎట్లన్నా వాళ్ళ ముందు ఓడిపితే బాగోదు. ఆర్టిస్ట్ వాళ్ళందరి ముందు నేను గెలవాలి, వీళ్ళందరూ ఓడిపోవాలంటే అది స్వార్థం అయిపోతుంది. నా వైఫ్ ఇప్పుడు 18 నెలలు పాప, సిజరీన్, ఒక్కొక్క స్టెప్స్కి ఆమెకి ఇదాం పచ్చిగా అంటే ఆపరేషన్ మళ్ళీ చేసిన పెయిన్ వస్తుంది. ప్రతి ఒక్క లేడీస్కి తెలుసు ఆ విషయం. ఆ టైంలో కూడా ఆమె విల్ పవర్ పెట్టుకుని డ్యాన్స్ వేసింది. నేను ఎంతైతే ఉంది మనం బ్యాక్అవుట్ అవ్వకుండా ఫైనల్లో ఉంటే ది బెస్ట్ పర్ఫార్మెన్స్ చాలు అని నేను ఫీల్ అయ్యాను. అర్థమైందా? ఏదో ఓడిపోయి గెలివే సెకండ్ మ్యాటర్ అది. మీ ప్రొడిక్షన్స్ ఎప్పుడు రాంగ్ అవ్వవు కాబట్టి ఇప్పుడు సీజన్ 7లో మీ ప్రొడిక్షన్ ఏంటి, ఎవరు విన్ అవ్వబోతున్నారు? సీజన్ 7 ఉల్టా పుల్టా కాబట్టి ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. నేనంటే అర్జున్ మంచి తెలివిగలడు, కౌంటర్లు ఎగురుతాడు, కరెక్ట్గా పంచింగ్ ఎగురుతాడు, ఏమని చేయగలుగుతాడు. కానీ వెళ్ళంగానే ఏదో చేసేస్తాడు అనుకున్నాను. కానీ మళ్ళీ బ్యాక్ పిచ్చింగ్ లాగా ఏదో 2-3 సార్లు చూశాను యాక్చువల్లీ వాళ్ళ గురించి వీళ్ళ గురించి. అసలు అది చేయకుండా ఉంటే కరెక్ట్గా ఆడుంటే మాత్రం బాగుండేదేమో అని అనిపించింది. మనోడు కొద్దిగా వెళ్ళంగానే అద్దరిపోద్ది అనుకునే లోపు మనోడు కూడా కొద్దిగా ఇదవుతున్నాడు, అది నచ్చలేదు. కానీ శివాజీ మెయింటైన్ చేస్తున్నాడు, నటిస్తున్నాడు అనేది ఉద్దేశం. మనిషిని నాకు నటించడం కాదు కానీ బేసిక్గా అతను ఏం ఆలోచించడం, ఒక ఏజ్ అయిపోయింది, ఆ ఏజ్లో సెటిల్గా ఉండి ఏదో చేసి నేను ఏదో ముందుకెళ్ళాలి, 10 మందికి ఏదో పొలిటీషియన్గా మనం ఉండి ఏదో చేయాలని అది తప్పు కాదు. కానీ నన్ను ఏదో చేస్తున్నాడు. ఇప్పుడు నాలాగా ఒకలాగా ఆడతాడు, వేరే వాళ్ళలాగా అందరూ ఒకలాగా ఆడాలని నేను చెప్పలేను. జనరల్గా అంటే రియాలిటీగా ఉండడం అనేది ఒక చిన్న పాయింట్. అతను కోపం వచ్చినప్పుడు కూడా అప్పుడప్పుడు తను కూడా ఇదైపోయాడు. నేను ఎలా ఫీల్ అయ్యేవాడు అతను కూడా అలా ఫీల్ అయ్యేవాడు, అది కనబడది. అది చూపించాలి అంతే తప్ప సైలెంట్ అవుతూ ఉంటే కరెక్ట్ కాదు. సో మరి ఎవరు విన్నర్ ఇంతకీ, శివాజీ గారా అర్జున్? నాకు తెలిసి ప్రియాంక ఖచ్చితంగా ఉంటుంది టాప్ 5లో. ప్రియాంక అంటే శివాజీ ఈ లోపు కనుక క్విట్ అవ్వకపోతే ఆయన క్విట్ అవ్వాలి, లేదంటే ఆయన ఇప్పుడప్పుడు బయటకు రాడు టాప్ 5లో ఉండే క్యాండిడేట్. బట్ అతను క్విట్ అయితే తప్ప
క్విట్ అవ్వకపోతే శివాజీ, ప్రశాంత్ అండ్ అర్జున్, ప్రియాంక అని చెప్పేశాను కదా. టాప్ 5 పెడతారా టాప్ 7 పెడతారో తెలియదు, ఎందుకంటే వీళ్ళందరినీ కవర్ చేయాలంటే కష్టం కదా. టాప్ 5 అనుకుందాం మనం. ఫెంటాస్టిక్ 5. సందీప్ని నాలాగే సెమీఫైనల్ ముందు తీసేస్తారు. మీరందరూ ఆట అప్పటి నుంచి ఫ్రెండ్స్ కదా మాస్టర్, ఆయన్ని ఎందుకు అట్లా అన్నారు? నేను అంటాం కాదు, జనరల్గా చెప్తున్నాను. ఇప్పుడు అతను ఆట గురించి మాట్లాడట్లేదు నేను. జనరల్గా ఓకే అర్థం. కొన్ని మరి 5th ప్లేస్ ఎవరిది? ఎవరా లేదంటే అమరా ఎవరు? ఈ రెండే కొద్దిగా ఎలా జరుగుతుంది, టాప్ 6 పెట్టొచ్చు ఈసారి. పెట్టాలి, ఇద్దరిని పెట్టాడు. ఇప్పుడు అమర్ బాగా ఆడుతున్నాడు. బాగా ఆడటం అంటే ఇప్పుడు ఆడుతున్నాడు, ఫస్ట్ నుంచి మీకు బాగానే అనిపించింది? అస్సలు నచ్చలేదు నాకు. అసలు బేసిక్గా చైల్డిష్ మెంటాలిటీ అవుతుంది ఫస్ట్ నుండి. అదే అది క్లియర్గా ఇక్కడ ఓపెన్గా రియల్గా ఉండిపోయాడు. నటించలేదు కానీ రియల్గా ఉండిపోయాడు. రియల్ క్యారెక్టర్ యాక్చువల్ బేసిక్గా అలానే బిహేవ్ చేస్తాడు, అలానే అగ్రెసివ్ అయిపోతాడు, చిన్న చిన్న దానికి చిన్న పిల్లలకు బిహేవ్ చేస్తాడు. అది దానివల్ల అతను మైనస్ అయిపోయింది. ఎందుకంటే అతను నటించలేకపోయాడు. ఫస్ట్ పాయింట్. మనోడు యావర్ వచ్చేసి ఆ వాయిస్, ఆ తెలుగు వచ్చి రాని దాంతో కొద్దిగా జనాలకి అట్రాక్ట్ అయ్యాడు. అతను ఇన్నోసెంట్గా ఏడవటాలు కొద్దిగా ఇవన్నీ ఆటోమేటిక్గా అతనికి ప్లస్ అయిపోయింది. సో ఇద్దరు ఇప్పుడు అమర్ కొద్దిగా అందుకున్నాడు. సో ఇలా కాదు, నేను ఇంకేదో ఉండాలని కొద్దిగా అనుకున్నాడో మరి అర్జున్ అంబాటి చేతని చెప్పాడో మనకు తెలియదు కానీ. సో ఇప్పుడు కొద్దిగా గ్రాఫ్ మూవ్ ఆన్ అవుతుంది. మరి ఇప్పుడు రతిక రీఎంట్రీతో హౌస్లో ఎలాంటి చేంజెస్? ఇప్పుడు రతిక ఏంటంటే మన కూరలో కరివేపాకు చాలా ఇంపార్టెంట్. రతిక కరివేపాకు అంటున్నారు అంటే ఇప్పుడు కరివేపాకు వేసాక టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత మనం తినేటప్పుడు కూడా ఇట్లా పాజిటివ్గా ఓకే కానీ అలా అర్థం చేసుకుంటారు మీరు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నారు. ఆ కరివేపాకు మనం టేస్ట్ చాలా బాగా వస్తుంది ఆ పప్పుది. కానీ తర్వాత తినేటప్పుడు ఏం చేస్తారు, పచ్చిమిర్చి కరివేపాకులను సైడ్ పెట్టి తినేస్తారు. సో అలా అనమాట. సో బజ్ కోసం మళ్ళీ వస్తుంది రతిక, అంతే. సో రీసెంట్గా నైని పావని ఎలిమినేషన్ చూసిన తర్వాత ఒక 5 మెంబర్స్ని లోపల పంపించి మళ్ళీ 1 వీక్లోనే తను అసలు ఏమీ చేయకపోయినా, ఏ కాంట్రవర్సీలు ఇన్వాల్వ్ అవ్వకపోయినా తను బయటకు వచ్చింది. సో ఆ ఎలిమినేషన్ ఎలా చూస్తారు? నైని పావనిది అది నేను యాక్చువల్లీ చెప్పాలంటే ఆ ఒక్క వీక్ మిస్ అయ్యాను. కానీ అంత ఎమోషనల్గా అయిపోయింది 1 వీక్ అనేది. నాకు అదొకటే అర్థం కాలేదు యాక్చువల్లీ బేసిక్గా. ఆ ఎలిమినేషన్ నేను ఏడ్చింది. మీరు ఉండొచ్చారు కదా, ఆబ్వియస్గా అందరికీ ఎమోషన్స్ బాండ్ అవుతాయి అక్కడ. 1 వీక్కి ఆమె బిగ్ బాస్ మీద ప్రేమతో ఇదైనట్టుంది యాక్చువల్లీ బేసిక్గా. అందరితో ఒకటే కాదు, హౌస్లో ఉన్న వాళ్ళందరూ ఎమోషనల్. అంటే కొంతమంది ఉంటారు ఎలా అంటే ఇమ్మీడియట్లీ అట్రాక్ట్ అయిపోతారు, మాట్లాడతారు, ప్రేమగా చూసుకుంటారు, మాట్లాడితే ఇప్పుడు తినిపిస్తారు, ఇంకేదో చేస్తూ ఆటోమేటిక్గా 2 రోజులు 3 రోజులు 4 రోజులు అంటే అలా అయస్కాంతంలో అట్రాక్ట్ అయిపోతారు. అలా ఆమె అట్రాక్ట్ అయిపోయి ఉంటుంది వాళ్ళందరికీ. సో వాళ్ళు అలా ఆమె కనెక్ట్ అయిపోయారు. అది నటన అంటున్నారా లేదంటే జెన్యూన్ గానే బాండింగ్? అది నేను ఎపిసోడ్ చూస్తే చెప్పేవాడిని. బేసిక్ అయితే ఇప్పుడు వరకు జరిగింది అయితే హౌస్ మేట్స్ కూడా చాలా ఫీల్ అయ్యారు. ఆమె ఫీల్ అయింది ఎందుకు బిగ్ బాస్ వదిలి వెళ్ళిపోతానని ఫీల్ అయిందా, లేకపోతే నిజంగానే వీళ్ళ బాండింగ్ ఇదైపోయిందని ఫీల్ అయింది అనేది నాకు అర్థం కాలేదు. ఎందుకంటే నేను ఎపిసోడ్ చూడలేదు కాబట్టి, ఆ వీక్ అంతా చూడలేదు, నేను బిజీ ఉంటాను. మరి మళ్ళీ మీకు ఛాన్స్ వస్తే ఏమైనా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి? ఇప్పుడు వెళ్ళి ఏం చేయాలి, చిడతలు కొట్టాలా? ప్రతి వాళ్ళు వచ్చి మేము ఫస్ట్ నుండి ఆడుతున్నాం ఇప్పుడు వచ్చాడు అంటారు. బావభాస్కర్ లాంటి అదృష్టం ఉండదు కదా, బావభాస్కర్ లాంటి అదృష్టం ఉండదు కదా. మొత్తం సీజన్ అంతా ఆడేసి లాస్ట్లో 2-3-4 వారాల ముందు వచ్చి నన్ను పంపించేసి ఆయన గ్రాండ్ ఫైనల్ వెళ్ళిపోవడం అనేది అదృష్టం నాకు తగలదు కదా. సో వైల్డ్ కార్డ్స్ అనేవి రాంగ్ అనే ఉద్దేశం వేస్ట్. అంటే జనాలకి ఈ గేమ్లో కనెక్ట్ అయ్యి కొంతమందితో ఉండిపోతారు, మధ్యలో ఒకడు వచ్చేసి ఆడుతున్నప్పుడు అర్జున్ కూడా అందుకే కొద్దిగా కనెక్ట్ అవ్వట్లేదు. అంటే యాజ్ ఆడియన్స్గా చూస్తున్నాను నేను, నాకు కూడా కనెక్ట్ అవ్వట్లేదు అర్జున్. ఏదైనా ఒక మంచి సిచ్యువేషన్ పడాలి అర్జున్ కూడా, పడితే అప్పుడు అర్జున్ మళ్ళీ లెగుస్తాడు. అప్పటి వరకు లెగలేడు ఎందుకంటే మధ్యలో వచ్చాడు కాబట్టి. ఈ బోలే పరిస్థితి మాస్టర్, అది బోలే విచిత్రంగా ఉంది అది. అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అది. అంటే మనం జనరల్గా పడుకున్నప్పుడు మనం మంచి నిద్రలో ఉంటాం. మంచి నిద్రలో ఉన్నప్పుడు కొన్ని అంటే మైక్తో కొంతమంది బర్త్డే పార్టీసో లేకపోతే పండగలప్పుడు ఏదో మైకులు పెట్టేసి హడావుడి చేస్తూ ఉంటారు. మనం వెళ్ళి చెప్పలేము ఆపేమని,
ఎక్కడో ఉంటుంది కానీ మనకి వినబడతా ఉంటుంది, మనకి నిద్ర రాదు. అదే టైప్ అది. ఓకే, సో ఇది యాజ్ ఎ ఫ్రెండ్గా నేను అడుగుతున్నా, మీది ఆల్రెడీ మిమ్మల్ని మన మధ్య చాలా డిస్కషన్స్ అయినాయి మీ కెరియర్ గురించి కానీ నా కెరియర్ గురించి కానీ. నటరాజ్ మాస్టర్ కెరియర్ అసలు ఏంటి, ఎలా ఉంది? పాజిటివ్గా వెళ్తున్నారా, నెగిటివ్గా వెళ్తున్నారా? ప్రతి షోలో ఏ షోకి వెళ్ళినా గొడవలు పెట్టుకుంటూ ఇంత నెగిటివిటీ తెచ్చేసుకుని ఇంకా ఆ ఫేస్లో నవ్వుపోకుండా మళ్ళీ ఛాన్సెస్ తెచ్చుకుంటూ మళ్ళీ అవి చేసుకుంటూ ఎలా ఉంటున్నారు మాస్టర్? అంటే మనకు మనం మట్టిలో కలిసేంతవరకు మనం ఎలా ఉన్నామో అలా ఉండాలని నాకు ఒక ఫండమెంటల్ రూల్ ఉంది. దాన్ని దాటితే వెళ్ళలేను నేను. అలానే వచ్చిన అవకాశాన్ని వదులుకోలేను. ఎందుకంటే నేను జనాలకి దగ్గర ఉండాలి. అసలే 2009లో ఎక్కడ ఆగిపోయిందో నాది లాస్ట్ మగధీర షో, అక్కడ నుండి తర్వాత 2019 అనుకుంటా మనకి ఇది సీజన్ 5 21. సో అక్కడ మళ్ళీ స్టార్ట్ అయింది. అసలు ఫుల్ బ్యాంగింగ్. అంటే 4 వీక్స్ ఉన్న జనాల్లో బాగా ఇది వెళ్ళింది. ఓటీటీకి ఇంకో లెవెల్కి ఉంది. నిజంగా చెప్పాలంటే నీతో డ్యాన్స్కి వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. ఆడియన్స్ ఆలోచన విధానం వేరుంది. అరే కామెంట్స్ ఏంటి, ఈ కామెంట్స్ ఏంటి, ఈ బుల్షిట్ గాళ్ళు అంతా పెడతా ఉంటారు రాసుకొని. ఎప్పుడు ప్రోమో వస్తుందో 100 ప్రోమోలు పెట్టుకొని ఆ ప్రోమో కింద కామెంట్స్ అని రాసి పాస్ చేస్తారు వాళ్ళు. నిజం కానీ ఒరిజినల్గా చూసేవాళ్ళంతా సిచ్యువేషన్ క్లియర్గా వాళ్ళు క్లారిటీ చెప్తున్నారు. మీరు ఇలా మాట్లాడతారు, మీరు ఇలా ఒరిజినల్గా మీరు ఏముందో దాన్ని అంటారు, మీరు మాట్లాడింది కరెక్ట్, ఇది అది విన్నింగ్ ట్రోఫీ కనబడుతుంది వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అలా. అందుకే నేను పెద్ద పట్టించుకోను. ఈ పెయిడ్ మీడియా మాట్లాడే అంత దాన్ని నేను అసలు పట్టించుకోను. నాకు ఒరిజినల్గా జనాలు నాకు కలిసినప్పుడు ఎలా మాట్లాడతారో నాకు ఒరిజినల్గా. అంటే ఇప్పుడు నీకు ఒకసారి గుర్తుపెట్టుకో, ఎవరైనా ఆర్టిస్టులు వచ్చినప్పుడు కొంతమంది వస్తారు, అన్న మీరంటే పెద్ద ఫ్యాన్ అన్న అంటారు. అవునా, ఓకే ఓకే అన్న మీరు ఏ సీరియల్ అన్నా తీసి పట్టకుండా అలాంటి వాళ్ళు తెలిసిపోతారు ఎవరంటది. కానీ ఒరిజినల్ హార్ట్ఫుల్గా క్లియర్గా మాట్లాడేవాడు తెలిసిపోతారు. వీళ్ళు మనం చూశారు, వీళ్ళంతా మనకి ఇష్టపడుతున్నారు. అలా 100కి 1000% నాకు కనెక్ట్ అయ్యారు చాలామంది ఆడియన్స్. అది నాకు నచ్చింది. సో ఓకే, నీ బిగ్ బాస్ ఒక ఎత్తు, అంటే మర్చిపోయిన నటరాజ్ని గుర్చేసింది బిగ్ బాస్. బిగ్ బాస్ నుండి ఇంకో లెవెల్కి వెళ్ళిపోయింది నీతో డ్యాన్స్. ఎప్పుడైతే నేను నీతో డ్యాన్స్లో మాట్లాడటం మొదలుపెట్టాడు, రేటింగ్ కూడా అలానే ఆటోమేటిక్గా ఇదైంది. ఇప్పుడు రీసెంట్గా నీతో డ్యాన్స్కి అవార్డు వచ్చింది, పిలిచారు. సో మాకు హైయెస్ట్ రేటింగ్ కదా. సో వెళ్ళామన్నమాట. సో చాలా హ్యాపీ అనిపించింది. ఏంటంటే జనాలు నీతో డ్యాన్స్ వల్ల ఇంకాస్త, ఎందుకంటే నా వైఫ్ ఇంత డ్యాన్స్ చేస్తుందని కొంతమంది తెలియదు. అవును, తన డాన్స్ అన్న విషయం కొంతమంది తెలియదు. సో మేమిద్దరం కలిసి చేస్తూ జనాలని అప్లాస్ తీసుకొని మంచి మంచి లేడీ గెటప్ కానీ బాలకృష్ణది కానీ అలా గ్రాఫ్ వెళ్తున్న టైంలో ఎప్పుడైతే రెట్రో స్టార్ట్ అయిందో అక్కడ నుండి నా మీద వేట స్టార్ట్ చేశారు. నటరాజ్ మాస్టర్ ఎంత సైలెంట్గా ఉన్నా మాట్లాడు 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 అని చెప్పి ఇంకో నటరాజ్ మాస్టర్ని బయట తీసుకొచ్చి వద్దు నేను మాట్లాడు కమ్మ పంది రాదా మేడం, వద్దు మేడం కమ్మ పొద్దు అంటే కూడా వినలేదు. అది ఎక్కడికో వెళ్ళిపోయింది. నటరాజ్ మాస్టర్ ఒక సింహంలో హౌస్లోకి వెళ్ళారు, మళ్ళీ సింహంలోనే బయటకు వచ్చారు. ఈ స్టేట్మెంట్ అయితే నేను మీ గురించి చెప్తాను. 100% మనం మనస్సాక్షికి పర్ఫెక్ట్ ఉండాలి. ఎందుకంటే ఇంత కష్టపడి ఎన్నో స్ట్రగుల్ అనుభవించి, అంటే ఇక్కడ ఒక చిన్న పాయింట్ తెలుసా, 25 సంవత్సరాలు అయింది నేను వచ్చి, 25 years. దాని ముందు ఏమవుతుందంటే సోషల్ మీడియా వచ్చాక 6 monthsలో కూడా 1 monthలో కూడా స్టార్స్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. వన్ డేలో స్టార్స్ అయిపోయిన వాళ్ళు. ఇన్ని రోజులు కష్టపడాక కూడా ఇదేంట్రా ఓవర్ చేస్తున్నాడు, ఏదో అంటున్నాడు, సింహం అంటున్నాడు, మీసం తిప్పుతున్నాడు అని సీజన్ 5లో చాలా కామెంట్స్ చేశారు. అది బాగా కష్టపడి ఎంటర్టైన్మెంట్ ఇచ్చి 30+ ఉన్న వాళ్ళందరికీ తెలుసు నటరాజ్ మాస్టర్ అంటే. 30 బిలో ఉన్న వాళ్ళు ఎవరికి తెలియదు. ఎందుకంటే ఎక్కువ అంటే అప్పట్లో సోషల్ మీడియా లేకుండే కదా. సో అప్పుడు ఆ లెవెల్లో అంత కష్టపడి మనమే టాప్ ఉండే. ఇప్పుడు రియాలిటీ షో అనగానే మనమే, బట్ హీరోయిన్స్ పర్ఫార్మెన్స్ అనగానే అవార్డ్ షోలో ఇటు 4 హీరోయిన్స్, ఇటు 4 హీరోయిన్స్, పెద్ద పెద్ద హీరోయిన్స్. అప్పట్లో గజాల, అంజలా జవీర్ అంటే టాప్ హీరోయిన్స్. వాళ్ళందరితో పర్ఫార్మెన్స్ చేస్తూ ఆ లెవెల్లో పేరు తెచ్చుకొని, ఇప్పుడు ఎవరో ఒకతను ఏదో చిన్న దాంట్లో హైప్ అయ్యాడు, వాడు వచ్చి నన్ను ఇలా చేయబెట్టి మాట్లాడితే కాలిపోతుంది. బేసిక్గా చిన్న ఒక ఇది ఉంటుంది. మనం ఏది ఇలా మాట్లాడంగానే ఇప్పుడు ఆడు బాగా తెలుసుంటాడు నాకంటే కూడా. సో నేను ఎంత కష్టపడ్డాను వాళ్ళకి తెలియదు. సో ఈ దాంట్లో మాట్లాడినప్పుడు కొద్ది బాధ అనిపిస్తుంది. అండ్ ఇంకోటి, ఇప్పుడు కొంచెం సోషల్ మీడియా వల్ల ఈజీ అయిపోయింది అందరికీ. మీ టైంలో సోషల్ మీడియా లేక కొంచెం ఇబ్బంది పడ్డారు. నాకు అనిపించింది పర్సనల్గా,
మీరు ఫస్ట్ నుంచి అందరిలాగా మసులుకోవాలి అంటారు కదా, అది మీకు ప్రాపర్గా వచ్చి ఉండుంటే ఈరోజు ఎవరైతే డ్యాన్స్ మాస్టర్స్ ఇప్పుడు శేఖర్ మాస్టర్ కానీ జానీ మాస్టర్ ఉన్నారు, ఆ రేస్లో నటరాజ్ మాస్టర్ ఉండేవారేమో అని నాకు అనిపిస్తుంది. అసలు ఆ రేస్కి నేను వెళ్తే కదా బేసిక్గా, ఇది కూడా కానీ రాంగ్ పాయింట్. ఆటలో చేసిన ఆహా, ఎవరు కూడా ఆ నేను రేస్లోకి వెళ్ళకపోయారు. నీకు క్లారిటీగా ఒకటి ఇస్తాను చెప్పు. నేను కొరియోగ్రాఫర్ అవ్వాలని రాలేదు ఈ ఈ ఇండస్ట్రీకి, ఓకే. హీరో అవుదామని వచ్చా. మనకు డ్యాన్స్ ఏదో కొద్దిగా అబ్బింది కాబట్టి ప్రభు మాస్టర్ది ఇన్స్పిరేషన్ తీసుకొని నేను చేస్తున్నాను కాబట్టి తెలియకుండా బతుకు తెరువు గురించి అందరికి క్లాసెస్ చెప్తూ మాస్టర్ని అయిపోయాను. ఓకే. అంతే తప్ప అది ఇష్టంతో కాదు. బతుకు తెరువు గురించి నేను మాస్టర్ని అయ్యాను. ఆ మాస్టర్ అది నేర్చుకున్నదంతా ప్రొఫెషన్గా మారిపోయింది. హీరోగా 1, 2, 3 సినిమాలు చేశాను. బ్యాక్ సపోర్ట్, బ్యాక్ బోన్ ఇవన్నీ ఎవరు లేరు కాబట్టి ఆటోమేటిక్ బ్యాక్ అయిపోయాను. సో నా ప్రొఫెషన్ ఒకటి మిగిలింది. దాన్ని ఇష్టంతో నాకు ఏదైతే అన్నం పెట్టింది దాన్ని తీసుకొని ముందుకెళ్తున్నాను. బట్ యాక్టర్ కూడా చాలా సినిమాలు చేశారు మీరు. చేస్తున్నాను కానీ ప్రాపర్ లైఫ్ రాలేదు. బట్ ఈ టైంలో ఆఫ్టర్ బిగ్ బాస్ మళ్ళీ ప్లాన్ చేయొచ్చు కదా, మీ కెరియర్ మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు కదా. నేను ఇప్పుడు దేవుడి దయ వల్ల దేవుడి దయ వల్ల ఆడియన్స్ దయ వల్ల నేను ఆఫ్టర్ దసరా తర్వాత స్టార్ట్ చేస్తాను. డైరెక్టర్గా యాజ్ ఎ యాక్టర్గా స్టార్ట్ చేస్తాను. అది సక్సెస్ అయ్యి వాళ్ళ ముందుకు నేను నిరూపించుకొని ముందుకెళ్తే అంతకన్నా సంతోషం లేదు. మీ ఫ్యామిలీలో ఇంకో డైరెక్టర్ ఉన్నాడు, ఐరా అనే ఒక సినిమా. ఐరా కదా, మా బ్రదర్. సేమ్ ఇప్పుడు బిగ్ బాస్ లో ఉన్న అమర్తో సినిమా చేశాడు. ఆయన డైరెక్షన్ మీరు చేస్తారు, మీరే డైరెక్ట్ చేసి. మా ఇద్దరికి పడదు. ఓ బ్రదర్ అంటే మంచిగా మాట్లాడుకుంటాం కానీ ఆయన జోన్ ఆయనదే ఉంటుంది, నా జోన్ ఇదే సీతమ్మకి సినిమా రే పూలకొండ ఎందుకు కొట్టావురా అదే పొజిషన్ మా ఇద్దరిది. సో ఆయనదే మాది. సో త్వరలో డైరెక్టర్గా కూడా మేము చూడొచ్చు ప్రేక్షకుల ఆశీస్సులతో. ఎస్, డెఫినెట్గా మీ సైడ్ నుంచి సినిమా అంటేనే ఎలా ఉండబోతుంది అని ఒక క్యూరియాసిటీ ఉంటుంది. ఖచ్చితంగా మిమ్మల్ని బిగ్ బాస్ హౌస్లో చూసాము. మీ గురించి చాలామంది అటు పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు కాబట్టి పాజిటివ్గా అనుకునే వాళ్ళు అరే నటరాజ్ మాస్టర్ సినిమా చేసి చూద్దాం, నెగిటివ్గా అనుకునే వాళ్ళు అరే ఏం సినిమా చేసాడు చూసొచ్చు చదువు ఫోన్లే అడుగుతున్నాడు కదా ఎన్నిసార్లు అనేవాళ్ళు ఉన్నారు. ఒకటైతే మీకు పాజిటివ్ ఎంతమంది ఉన్నారు, నెగిటివ్ కూడా అంతమంది ఉన్నారు. సో మనకి ఎప్పుడు పాజిటివ్ ఉందంటే భయం వేస్తుంది. వద్దు బాబు, పాజిటివ్ ఉంటే భయం వేస్తుంది. అమ్మో ఇదేంటి నేనేదో బచ్చోళ్ళకి యాక్ట్ చేస్తాను కంపెనీస్ వద్దరు బాబు. మనకి నెగిటివ్ ఉందరు కదా సూపర్ మనకి నెగిటివిటీ వచ్చిందో చాలు అంటే మనం నిజంగా ఉన్నట్టు. పాజిటివ్ వచ్చింది అనుకో మన దేవుడు అరే చాలా మంచోడు అని మనకి అంటే ఎక్కువ పొగడతలు వచ్చేస్తే భయం వేసేస్తాయి. పొగడతలు వద్దు, అమ్మో అది పొగడతలు వద్దు. మనకి ఎప్పుడు మనల్ని క్వశ్చన్ చేస్తూ వీడియో ఈ పాయింట్ చేస్తామంటే మనకు కసి పెరుగుతాం, మనం ముందుకెళ్తాం. ఇప్పుడు పొగడతలు ఒకటి నీకు తెలుసు కదా నేను సామెత, మన పక్కన ఉన్న వాళ్ళు ఎప్పుడు మన మైనస్లు ఎత్తి చూపించాలి, అప్పుడు లైఫ్లో ముందుకెళ్తాం. పొగిడాను అనుకో వాడి పతనం స్టార్ట్ అయినట్టే. సో నేను ఇంతమంది కొరియోగ్రాఫర్లు ఉన్నా సరే ఈ టీవీ ఫీల్డ్లో మనం అప్పర్ హ్యాండ్లో ఉన్నామంటే బికాస్ ఆఫ్ వాళ్ళు మైనస్లు చూపించటం, నేను ఫస్ట్ నా మైనస్ ఎక్కడ ఉందని ఎత్తుక్కుంటూ మనం ముందుకు వెళ్ళటం. అండ్ ఫైనల్ థ్యాంక్ యూ సో మచ్. మీరు నా షోకి వచ్చి చాలా విషయాలు మా ఆడియన్స్ తెలియని విషయాలు కూడా అటు చాలా విషయాలు చెప్పేశారు. ఇంటర్వ్యూ మరి రిలీజ్ అయిన తర్వాత ఎన్ని ప్రబంధనాలు సృష్టిస్తుందో మీరు మళ్ళీ నాకు ఫోన్ చేసి అది కట్ చేయి, నేను ఎప్పుడు కట్ చేయను. థంబ్నెయిల్ పర్ఫెక్ట్ పెడితే చాలు అంతే. మీరు చెప్పిందే పెడతా అంతే. ఏది నేను ఎప్పుడు సరే శివ కూడా అడుగు, నేను కట్ చేయను, కట్ చేయదు ఇదే ఉంచాలని చెప్తా. ఎవరేమనుకుంటే ఏముంది, మనం ఏమనుకున్నా చెప్పాం వాళ్ళు వింటారు. స్పెషల్గా అన్కట్ ఇంటర్వ్యూ చిన్న ఎడిట్ కూడా ఉండదు. అస్సలు నేను అస్సలు అన్నను చెప్పను. ఓన్లీ థంబ్నెయిల్ వచ్చేసి అప్పుడు వేరే కంటెస్టెంట్ గురించి కూడా మరి మీరు ఆబ్వియస్గా వేరే ఏయో ఛానల్స్కి ఇచ్చేసి మా ఛానల్కి ఇంటర్వ్యూ అయిపోతే ఆబ్వియస్గా మరి అట్ అవుతాం. అంటే అప్పుడు ఆ ఆవేశంలో ఏదో కొట్టేసారు. ఎంత వరుసగా ఇచ్చారు. నటరాజ్ మాస్టర్ ఏం చేస్తున్నారంటే ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు అనే టైంకి వచ్చింది. అలా బిగ్ బాస్ మీద పగబట్టారో లేదంటే లోపల ఉన్న కంటెస్టెంట్ మీద పగబట్టారో పగ కాదు బాధ. బిగ్ బాస్ మీద కోపం ఉండే, అలానే కంటెస్టెంట్స్ మీద కోపం ఉండే. ఫస్ట్ మిత్ర ఫస్ట్ నామినేషన్ నాకు, లాస్ట్లో బయటికి రావడానికి కూడా మిత్రానే ఫస్ట్. కానీ ఆ టైంలో నేను బాగా ఎంజాయ్ చేసిన ఒక ఏదో సమ్ ఎడిట్ ఒకటి చూసా. బిందు విన్నర్ అనగానే మీ ఎక్స్ప్రెషన్ ఒకటి అది అలా పెట్టుకున్నారు. ఏముంది ఇప్పుడు బిందు విన్నర్ అంటే ఏం చేయడానికి ఒక విషయం ఓపెన్ ఇప్పుడు కూడా వాళ్ళు తిట్టుకున్నా పర్లేదు. ఇప్పుడు బిందు విన్నర్ అంటే ఏం చేసిందని ఆ విన్నరు ఓకే సర్లే అలా నడుస్తుంది వీళ్ళది కానివ్వండి అనే తప్ప
నిజంగా 78 రోజులు మార్నింగ్ నుండి నైట్ వరకు ఒక తల్లిలాగా, ఒక తండ్రిలాగా, ఒక బ్రదర్ లాగా వాళ్ళకి ఏం కావాలో ఎంత నామినేషన్ వేసి నన్ను కింద లాగుదామన్నా సరే వాళ్ళ కడుపు నింపి అంత చేసి నా గేమ్ నేను ఆడి జనాలకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చి అసలు బిగ్ బాస్కి ఏం కావాలో అన్నీ చేసిన ఉండి టాప్ 5 కూడా కదా, టాప్ 7లో కూడా నేను వాళ్ళందరూ అక్కడ ఉంటే నేను ఇక్కడ కూర్చుని అనేది ఉంది కదా, అదనమాట. అంటే నిజానికి ఎక్కడ కూడా ఇది లేదు. జనాల్ని మోసం చేస్తే ముందుకెళ్ళిపోవచ్చు. ఓహో ఇదా, ఓకే, అది మనకు వద్దులే, పర్లేదు, నేను మట్టిలో కలిసిపోయేదాకా. అసలు ఈ విషయం అయితే అసలు ఎప్పుడు కాంప్రమైజ్ అవరు. మీరు ఎంత చెప్పినా కాంప్రమైజ్ అవ్వరు. జనాల్ని మన పర్సనాలిటీ షో అంటారు. పర్సనాలిటీ అంటే ఏంటి? మనల్ని మోసం ఆడియన్స్ కి నచ్చిందేమో, తన బిహేవియర్ ఆడియన్స్ నచ్చిందేమో. సరే ఆలోచించట్లేదు. సరే, నేను ఇప్పుడు సరే పాపం తన పే మీడియా ఇంకా కంటిన్యూ ఉన్నారో నాకు తెలియదు. ఇప్పుడు నేను తను అనుకో, వాళ్ళు రెడీగా ఉంటారు. ఒకవేళ సరే పోయిన తను అంతకుముందు ఇచ్చిన డబ్బులతోనే వాళ్ళు, అరే మనల్ని అప్పుడు డబ్బులు ఇచ్చింది ఆమె, ఇప్పుడు మనల్ని ఇక్కడ అన్నాడు, మళ్ళీ మనం కొద్దిగా అటాక్ చేయాలని రెడీగా ఉన్నా వాళ్ళు మెసేజ్లు పెట్టేస్తారు. సరే ఓకే, ఎనీవే నాకు ఎందుకు, ఇగో సింపుల్గా చెప్తాను నేను. లైఫ్లో ముందుకెళ్ళాలంటే నటించాలి. అది నాకు రాదు, నేను చెయ్యను. నాకు లేకపోయినా నేను పేదవాడిగా ఉండిపోతాను తప్ప నేను నటించను. నాకు వద్దు, నేను నాలాగే ఉంటా. ఎవడు నాకు రూపాయి పెట్టలేదు, ఎవడు నన్ను ముందు తీసుకెళ్ళలేదు, నేను ఎవడు నన్ను ఏమంటారు వీడు ముందుకెళ్ళాలని చెప్పి వెనకాల బ్యాక్ సపోర్ట్ ఎవరు లేరు. సో నేను లాస్ట్ నా టిల్ డెత్ వరకు కూడా నేను నాలాగే ఉంటా. నేను ముందుకెళ్ళపోయినా పర్లేదు, నేనైతే నటించలేను. సింపుల్ స్టేట్మెంట్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్, మా చాలా విషయాలు చెప్పారు. సో ఇది నటరాజ్ మాస్టర్తో బీబీ టాక్స్. చాలా విషయాలు, నాకు తెలియని విషయాలు, మీకు తెలియని విషయాలు, అసలు ఈ విషయాలు మాట్లాడకూడదని చెప్పి చాలామంది మాట్లాడుకుంటూ భయపడుతూ ఉంటారు. బట్ నటరాజ్ మాస్టర్ మాత్రం చాలా క్లారిటీలు ఇచ్చారు. సో ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చినైతే కింద కమెంట్ చేయండి. మరో గెస్ట్తో మళ్ళీ కలుస్తూ, అంతవరకు సైనింగ్ ఆఫ్, కీప్ వాచింగ్ ఐ డ్రీమ్.